పిల్లలు పుట్టడం వల్ల ఫ్రీడమ్ పోతుంది, శరీరంలో చాలా మార్పులు వస్తాయి, ఖర్చులు పెరిగిపోతాయి. ఈ విధమైన విపరీత ధోరణుల వల్ల అదే ఆలోచన వాళ్ళ తల్లిదండ్రులకుంటే ఒక మహిళకు యావరేజ్గా పుట్టాల్సిన పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం గల కారణాలు ఏంటి? ఇంతకుముందు పెళ్లి అయిన దాకా సెక్స్ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు పెళ్లి కాకముందే చిన్నపిల్లలు కొత్తగా పెళ్ళిన వాళ్ళు కూడా ఏంటి రొమాన్స్ ఎప్పుడు చేస్తారంటే వారం 2 వారాలకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి అట్లా తయారైంది. చలికాలం కూడా చెమట పట్టాలి. ఏ రోజైతే మనం యాక్టివిటీ చేస్తారో ఆ రోజే తినడానికి అర్హత ఉన్నట్టు లెక్క. మేల్ సెక్సువల్ హెల్త్ గురించి ఉన్న అపోహలు వాటిని ఏ రకంగా అవగాహన పెంచుతారు? సెక్స్ ఎడ్యుకేషన్ అంటే సెక్స్ ఎట్లా చేయాలనేది కాదు. అంటే ఆ టాపిక్ తీస్తేనే అందరికి ఏవేవో ఆశలు, అనుమానాలు. కానీ యూరాలజిస్టులు ఎక్కడ సెక్స్ స్పెషలిస్ట్ రాసుకోరు. సో కాబట్టి పూర్వకాలం 2 లీటర్ల పాలు ఇచ్చే గోవు ఇప్పుడు 20 లీటర్లు ఇస్తుంది. ఎలా? హార్మోన్స్. ఫిమేల్ హార్మోన్స్ డోస్ ఎక్కువైపోతాయి శరీరంలో, మగతనం పోయి ఆడతనం వస్తుంది శరీరంలో. ఇప్పుడు హస్తప్రయోగం ఒకటి, శీఘ్రస్ఖలనం ఒకటి, అదే రకంగా అంగస్తంభన ఒకటి. సో వాట్ ఈజ్ నార్మల్, వాట్ ఈజ్ అబ్నార్మల్, ఈ 3 విషయాలు. ఇది మాస్టర్బేషన్ అనేది ప్రతి మగవాడు చేసే పని. ఈ వీర్యం తొందరగా పడిపోవడం అనేది యాక్చువల్గా జబ్బు కాదు. అసలు కొన్ని జంతువులు చూసినట్టయితే సెక్షువల్ ప్రక్రియ అనేది కొన్ని సెకండ్ ఉంటుంది అంతే. అంటే అంగస్తంభన సరిగా లేకపోతే అసలు సెక్స్ అనేది జరగదు. అంగస్తంభన లోపాలకు కూడా కారణం చాలా ఉంటాయి. ఒకటి, వీడియోలు చూసి వాడు ఏదో గంట సేపు చేసేస్తున్నాడు, వాడికి ఎంత పొడుగుంది. పూర్వకాలం మీరు చెప్పినట్టుగా పెళ్లికి ముందు సెక్స్ గురించి ఏం తెలియదు, పెళ్లి తర్వాత తెలిసేది ఎలా ఉంటుందో సెక్స్. ఇప్పుడు ఇవన్నీ చూడడం వల్ల ఈ ఇంటర్నెట్లో చూపించే వీడియోస్లో పురుషాంగం ఎవరికైతే బాగా ఎక్కువ సైజులో ఉంటుందో. మనం ప్రారంభంలో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందని ఎలా కనుగోవాలని లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు 1, 2, 3 యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మహిళల్లో ఎక్కువ, పురుషులకు రాదు. స్త్రీల్లో ముఖ్యంగా సెక్షువల్గా యాక్టివ్గా ఉన్న వాళ్ళలో, మహిళలకు కానీ లేదా పురుషులకు కానీ మూత్రాన్ని ఆపుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? మనం సముద్రం నీళ్ళు ఎండబెడితే ఎలా అయితే ఉప్పు తయారవుతుందో అలాగే మూత్రం కూడా బాగా చిక్కగా అయిపోతే అందులో యూరిన్లో నొరగా ఆ రకంగా స్మెల్ వస్తుంటాయి కొంతమందికి. అది ఏం లక్షణాలు? స్మెల్ అనేది మెయిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల, అందులో డౌటే లేదు. ఇంకా నొరగా అనేది చాలా మంది నా కిడ్నీ పాడవుతుంది అని తెలిపే లక్షణాలు ఏంటి? ఎప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? అంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఒక స్థాయిని దాటి అంటే మోర్ దాన్ 75% డ్యామేజ్ అయితే ఫస్ట్ వచ్చే లక్షణాలు ఏమిటంటే, నా ఫ్యూచర్లో ఎప్పుడు డయాలసిస్ స్థాయికి వెళ్ళొద్దు అనుకుంటే వాళ్ళు ఎటువంటి జీవనశైలిని పాటించాలి? చాలా మందికి హాస్పిటల్కి ఫస్ట్ టైం వచ్చేటప్పటికి కిడ్నీస్ డ్యామేజ్ అయిపోయి ఉంటాయి, వాళ్ళకి బీపీ ఉన్నట్టే తెలియదు అసలు. ఇప్పుడు మనం కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అని చేస్తాం కదా సార్ యాక్చువల్గా. సో ఎంత % కిడ్నీ పాడైతే అందులో తెలిసే అవకాశం? ఇది వెరీ వెరీ ఎక్సలెంట్ క్వశ్చన్. క్రియాటిన్ పెరిగితే కిడ్నీస్ మనకి ఫెయిల్ అయ్యాయని తెలుస్తుంది, కానీ 75% నెఫ్రాన్స్ డ్యామేజ్ అయిన దాకా క్రియాటిన్ పెరగదు. అంటే ఏంటి? కిడ్నీ ఆపరేషన్స్ అయిన తర్వాత, రాళ్ళు తీసేసిన తర్వాత తిరిగి మళ్ళీ రాళ్ళు ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఒకసారి రాళ్ళు తయారయ్యాయి అంటే మళ్ళీ రాళ్ళు తయారయ్యే అవకాశం 100%. ఒక కిడ్నీ యాక్చువల్గా మనిషికి సరిపోతుందా సార్? కొంతమందికి 1 or 2% పీపుల్లో బై బర్త్ ఒకటే కిడ్నీ ఉంటుంది. ఇప్పుడు గట్ హెల్త్కు ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు కానీ లేదా ఈ కిడ్నీ సమస్యలకు కానీ ఏమైనా సంబంధం ఉంది? గట్ హెల్త్ ఈజ్ రిలేటెడ్ టు ఎవ్రీ హెల్త్. ఓకే, మన తాత ముత్తాతలు ఏం తినేవాళ్ళు అది తింటే ఇంకేం ఆలోచించక్కర్లేదు. లేట్ నైట్లో ఎక్కువగా అంటే బిర్యానీ లాంటివి కానీ లేదా ఎక్కువ తినడము కిడ్నీ హెల్త్ మీద ఏమైనా ప్రభావం చూపుతుంది? సో ఇట్లా అర్ధరాత్రి రాత్రి 2 గంటలు 3 గంటలు డ్యాన్సులు వేసుకుంటూ బిర్యానీ తింటే ప్రజలు అనుకోవచ్చు మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పేసి. కానీ 40 ఏళ్ళకి ఈ ఫ్రిడ్జ్లు రావడం వల్ల ఫ్రిడ్జ్ నిండా పెట్టుకుని అవే చచ్చిపోయిన పదార్థాలు తింటున్నాం. మనం చచ్చిపోతున్నాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్ 1 TV. ప్రముఖ డాక్టర్స్ ను పరిచయం చేసే వేదిక డాక్టర్ స్టాకు స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు కేవీఆర్ ప్రసాద్ గారు, ప్రముఖ యూరాలజిస్ట్, అదే రకంగా ఆండ్రాలజిస్ట్. గత 3 దశాబ్దాలకు పైగా వివిధ హాస్పిటల్లో సేవలు అందిస్తున్నారు డాక్టర్ కేవీఆర్ ప్రసాద్ గారు.
ఆయన అడిగి ఈ యూరాలజీ రంగంలో అదే రకంగా ఆండ్రాలజీ రంగంలో గత 10 ఏళ్ళలో జరిగిన మార్పులు ఏంటి, వచ్చే 10 ఏళ్ళలో జరిగే మార్పులు ఏంటి, సాధారణంగా యూరాలజీ సమస్యలు మనం ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు అనే అంశాలని, అదే రకంగా ముఖ్యంగా ప్రసాద్ గారు దాదాపుగా 500కు పైగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్లు స్వయంగా చేశారు. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడం అంటే ఎవరికి చేస్తారు, ఎలా నిర్ణయిస్తారు, చేసిన తర్వాత ఏ రకంగా ఉంటుంది అనే అంశాలను అడిగి తెలుసుకుందాం. సో డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ప్రసాద్ గారు, ముఖ్యంగా మీరు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పీజీ చండీగఢ్లో చేస్తున్నారు. ఆ తర్వాత సో మీ విద్యాభ్యాసానికి సంబంధించి కానీ లేదా మీ ఏ హాస్పిటల్లో పనిచేస్తారు, మీ యొక్క కెరీర్ గురించి చెప్తారు? అంటే విద్యాభ్యాసం గురించి అంటే ట్రైనింగ్ ఇన్ ఏ గుడ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ ది ఫౌండింగ్ స్టోన్ ఫర్ ఏ గుడ్ కెరియర్, ఫర్ ఏ టేకింగ్ అచీవ్మెంట్స్ అండ్ difficult surgeries, all these things, good training is necessary. So the career starts there. After that, in the practice, we have to stick on to honesty, loyalty and service orientation. మనం పేషెంట్స్కి తగినట్లుగా, వారి బడ్జెట్కి తగినట్లుగా అనవసరమైన టెస్టులు చేయకుండా తొందరగా డయాగ్నోస్ చేయగలిగి ట్రీట్మెంట్ చేయగలిగితే ట్రీట్మెంట్ పేషెంట్కి అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత మీ కెరీర్లో ఏ హాస్పిటల్లో పనిచేశారు సార్? ఎంతకాలం పనిచేశారు? నా కెరీర్ ఆల్మోస్ట్ మొత్తం నేను హైదరాబాద్లోనే చేశాను. more than 30 years. స్టార్టింగ్ విత్ సిడిఆర్ హాస్పిటల్, విచ్ ఇస్ ద ఫస్ట్ కార్పొరేట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్. సిడిఆర్ హాస్పిటల్ హైదరాబాద్, అందులో చేశాను. ఆ తర్వాత ప్రమీలా కిడ్నీ సెంటర్, విచ్ వాజ్ ద ఫేమస్ కిడ్నీ సెంటర్ ఇన్ బషీర్బాగ్. ఆఫ్టర్ దాట్ యశోద హాస్పిటల్, సోమాజిగూడ. ఆ తర్వాత సెంచురీ హాస్పిటల్, బంజారా హిల్స్. ఇప్పుడు ప్రస్తుతం మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ. రైట్ సార్. యాక్చువల్గా ఇక మనం సబ్జెక్ట్లోకి వద్దాం సార్. ప్రపంచ జనాభా తీసుకున్నప్పుడు సో గత 30 సంవత్సరాల కింద మనం ఎక్కువ ఈ ప్రపంచం జనాభా తగ్గించాలా అని దాని మీద ఉద్యమాలు జరిగాయి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఉద్యమాలాగా చేశారు. ఈరోజు పరిస్థితి తలకిందులైంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జనాభా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. పిల్లలు కన్న వాళ్ళకి ప్రోత్సాహాలు ఇచ్చే దేశాల సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు చైనా కూడా చేరింది, వన్ చైల్డ్ పాలసీని తీసేశారు. జపాన్లో అయితే ప్రోత్సాహాలు ఇస్తున్నారు. సింగపూర్లో అదే పరిస్థితుంది. భారత్లో కూడా బహిరంగంగా చాలామంది లీడర్స్ మీరు ఎక్కువ మంది పిల్లల్ని కనని చెప్పేసి కూడా అంటున్నారు. అసలు ఈ పిల్లల్ని కనే శక్తి ఎందుకు తగ్గిపోతుంది? ఒక మహిళకు యావరేజ్గా పుట్టాల్సిన పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం గల కారణాలు ఏంటి? అంటే దానికి చాలా కారణాలండి, ఒకటని చెప్పలేము మనం. మీరు చూడండి, ప్రపంచంలో దేశాలని చూడండి, ఎక్కడైతే ఎకనామిక్ గ్రోత్ ఉండదో, ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయో అక్కడ రిప్రొడ్యూసిబిలిటీ ఎక్కువ అవుతూ ఉంటుంది. నైజీరియా లాంటి కంట్రీస్లో జనాభా అంటే అది అంటే ఒక మనుషులోనే కాదండి, మీరు చెట్లలో మొక్కల్లో కూడా చూడండి. ఇఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఎట్ రిస్క్, రీజనరేటివ్ కెపాసిటీ ఎక్కువ అవుతుంది అనమాట. ఓకే, ఎగ్జిస్టెన్స్ కష్టం అవుతూ ఉంటే ఎగ్జిస్టెన్స్ని మెయింటైన్ చేసుకోవడానికి ఆ జాతిని ఉత్పత్తి చేసే శక్తి ఎక్కువ అవుతుంది. సో ఇంకొకటి, ది గ్యాడ్జెట్స్, సాధనాలు, ఇది ఎంటర్టైన్మెంట్ సాధనాలు కానీ ఎక్కువ లేకపోతే మోర్ ఇంట్రెస్ట్ ఈజ్ ద ఓన్లీ రిక్రియేషన్ ఈజ్ సెక్స్. ఆ విధంగా కూడా రిక్రియేషన్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి, ఇప్పుడు వచ్చిన ఎలక్ట్రానిక్ సాధనాల వల్ల సెక్స్ అనే దాంట్లో సీక్రెట్ అనేవి లేకుండా పోయింది. ఇంతకుముందు పెళ్ళి అయిన దాకా సెక్స్ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు పెళ్లి కాకముందే చిన్నపిల్లలు అన్ని చూడొచ్చు, బాడీ ఇన్సైడ్. సో అంత దారుణంగా సాధనాలు అన్ని చూడడం వీలుతుంది. కాబట్టి ఆ రొమాన్స్ మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. ప్లస్ పిల్లలు పుడితే వాళ్ళని పెంచడం చాలా కష్టం. మన లైఫ్ డ్యామేజ్ అవుతుందేమో, మన ఫ్రీడమ్ తగ్గిపోతుందేమో అనే భయంతో కొంతమంది ఇప్పటికీ అసలు పెళ్లి చేసుకోవట్లేదు. పెళ్లి చేసుకున్నా కూడా పిల్లల్ని కలిగే ఉద్దేశం లేదని చెప్తున్నారు. యాక్చువల్గా కొంతమంది చాలా ఫన్నీ థింగ్ ఏంటంటే, కొంతమంది సివిలో కూడా, బయోడేటాలో కూడా నో ప్లాన్స్ టు హ్యావ్ చిల్డ్రన్ అనేది కూడా ఒక కాలం వస్తుంది. సో సపోజ్ ఇఫ్ అబ్బాయి అమ్మాయిలు ఎవరైనా పిల్లలు కావాలనుకుంటే అది తీసేస్తున్నారు, అసలు ఆ అప్లికేషన్ తీసేస్తున్నారు అసలు. ఇంకొకటి అది అంటే పిల్లలు పుట్టడం వల్ల ఫ్రీడమ్ పోతుంది. పిల్లలు పుట్టడం వల్ల శరీరంలో చాలా మార్పులు వస్తాయి, బాధ్యతలు పెరిగిపోతాయి, ఖర్చులు పెరిగిపోతాయి. ఈ విధమైన విపరీత ధోరణుల వల్ల అదే ఆలోచన వాళ్ళ తల్లిదండ్రులకు ఉంటే ఇప్పుడు కొన్ని దేశాలు మీరు చెప్పినట్టుగా ఎంతమంది పిల్లలు అంటే 10, 12, 14, 16 అనే స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఇంతమంది పిల్లలు ఎట్లా పెంచాలి, పోషించాలి అనే దానికి ఆలోచన మానేశారు. ఎందుకంటే 10 ఒకటే అని చెప్పి అన్న రీతిలో ఉన్నారు. దీనికి కారణం కొన్ని మతపరమైన కారణాలు కావచ్చు, కొన్ని సాధక బాధకాలు కావచ్చు.
మతపరమైన ఆచారాలు మనం ఏం చేయలేము. ఇప్పుడు కొంతమంది ఉంటారు అనుకోండి, ఎన్ని డెలివరీస్ అవుతున్నా సరే ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ ఆపరేషన్ గురించి ఆలోచించరు. దానికి మా మత ప్రకారం అది కుదరదు అంటారు. చచ్చిపోయినా పర్వాలేదు. అది ఇంకొకళ్ళు ఏమంటారంటే మతపరంగా పిల్లలు అనేవాళ్ళు భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అంటారు. సో ఇలాంటి ఆచారాలు ఉన్న చోట్ల మరి బర్త్ రేట్ పెరిగిపోతూనే ఉంది. ఇంకొకటి సార్, అంటే ఇప్పుడు సాధారణంగా ఈ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అంటే ఇప్పటికీ భారత్లో కూడా దాన్ని 4 గోడల మధ్యనే మాట్లాడడానికి ఎక్కువ చూపుతారు ఎక్కువ. సో దాంతో ఏమైంది, ఇప్పుడు మనం ఎక్కడ పెరిఫెరీగా చూస్తే చిన్న డేరా వేసుకొని వేర్లు అమ్మటోడు కూడా ఈ సెక్సువల్ హెల్త్ని పెంచుతుంది అంటాడు. సో అది ఇప్పుడు ఈ పట్టణాలకు వచ్చిపోయింది. అందరు కొంతమంది సెక్సాలజిస్టులు అని చెప్పేసుకొని విపరీతంగా అంటే అడ్డు అదుపు లేకుండా అంటే ప్రాపర్ ఏది క్వాలిఫికేషన్ లేకుండా సూచనలు ఇవ్వడం చేస్తున్నారు, అంటే మిస్గైడ్ చేస్తున్నారు. సో దీని నుంచి రక్షించేలా సో అవగాహన పెంచడానికి మీరు అంటే మేల్ సెక్సువల్ హెల్త్ గురించి ఉన్న అపోహలు వాటిని ఏ రకంగా అవగాహన పెంచే ప్రయత్నం చేస్తారు? అంటే ముఖ్యంగా ఈ సెక్స్ సంబంధించిన అపోహలన్నీ కూడా ముఖ్యంగా మగవాళ్ళకి అబ్బాయిలకే వస్తూ ఉంటుంది. ఈ అపోహలకు కారణం ముఖ్యంగా ఫ్రెండ్స్ చెప్పిన మాటలు వినడం వల్ల, సైంటిఫిక్ నాలెడ్జ్ లేని వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ పోవడం వల్ల, ఆర్ అనవసరంగా ఈ నెట్లో వెతుక్కోవడం వల్ల ఉన్న అనుమానాలు ఎక్కువైపోతూ ఉంటాయి. వాళ్ళకి జవాబు దొరకదు కానీ అనుమానాలు ఎక్కువవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెట్లో చెక్ చేశారనుకోండి, హెడేక్ కారణం ఏమిటి అని చెప్పేసి అన్ని కారణాలతో పాటు డెఫినెట్గా బ్రెయిన్ క్యాన్సర్ రాయాలి కదా. బ్రెయిన్ క్యాన్సర్ కూడా హెడేక్ వస్తుంది. సో మనకు అవన్నీ కనపడి ఒక బ్రెయిన్ క్యాన్సరే కనపడుతుంది. నాకు బ్రెయిన్లో క్యాన్సర్ ఉందేమని భయం వేస్తుంటుంది అనమాట. ఆ విధంగా ఈ సెక్స్ గురించి అపోహలన్నీ సరైన మార్గంలో తీరకపోవడం వల్ల ఈ అనుమానాలు ఎక్కువైపోతూ ఉంటాయి. అయితే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సెక్స్ ఎడ్యుకేషన్ అంటే సెక్స్ ఎట్లా చేయాలనేది కాదు, ముఖ్యంగా సెక్షువల్ ఆర్గాన్స్ గురించిన అవగాహన, వాట్ ఈజ్ మెన్స్ట్రుయేషన్, హౌ టు టేక్ కేర్, ది హెల్దీ హ్యాబిట్స్, ది హైజీన్, అవి నేర్చుకోవాలి. అబ్బాయిల్లో ఏంటంటే ఈ కొంతమందికి పురుషాంగం మీద ఉండే చర్మం టైట్గా ఉండటం వల్ల చర్మం వెనక్కి రావడం వల్ల ఇన్ఫెక్షన్ రావడం, అలాంటి వాటిలో ఐడెంటిఫై చేయాలి. వీటి గురించి అవగాహన కల్పించడమే సెక్స్ ఎడ్యుకేషన్ యొక్క ఉద్దేశం. సో దానివల్ల చాలా వరకు అంటే ఆ టాపిక్ తీస్తేనే అందరికి ఏవేవో ఆశలు అనుమానాలు వస్తూ ఉంటాయి. కాబట్టి మన దేశంలో ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా సెక్స్ అనేది చాలా 4 గోడల మధ్య దగ్గర ప్రక్రియలాగా ఉండిపోయింది. బట్ ఇప్పుడు మారుతుంది అనుకోండి, మారుతున్నా కూడా అనుమానం వస్తే ఎక్కడ క్లియర్ చేసుకోవాలో తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే మెయిన్గా సెక్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా యూరాలజిస్టులే ట్రీట్మెంట్ చేస్తారు, కానీ యూరాలజిస్టులు ఎక్కడ సెక్స్ స్పెషలిస్ట్ రాసుకోరు. సో కాబట్టి సెక్స్ స్పెషలిస్ట్ అంటే ఎవరు రాసుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు తెలవక. అక్కడ చాలామంది చేసే పని ఏంటంటే ఆ అనుమానాన్ని ఇంకా భూతాలాగా పెంచుతారు, మనసులో పెంచి దానికి సెక్స్ పనికిరావు అనేటువంటి ఒక అనుమానాన్ని క్రియేట్ చేస్తారు, ఎక్స్ప్లాయిట్. దానివల్ల ఇంకా అనుమానాలు ఎక్కువైపోయి వాళ్ళు సైకలాజికల్ అప్సెట్ అయిపోయి వాళ్ళు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేక, దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేక ఒకసారి పిచ్చెక్కిపోతూ ఉంటారు. వాళ్ళకి సరైన అవగాహన, కౌన్సిలింగ్ కావాలి, సైకలాజికల్ కౌన్సిలింగ్. వాళ్ళకి ఏమి ప్రాబ్లం లేదు అనే విషయం వాళ్ళకి తెలియాలి. చాలా మందిలో అపోహ ఉండేది ముఖ్యంగా హస్తప్రయోగం, మాస్టర్బేషన్ గురించి. ఇది మాస్టర్బేషన్ అనేది ప్రతి మగవాడు చేసే పనే, కానీ దానివల్ల అది చేయడం వల్ల వీక్నెస్ వస్తున్నట్టు ఒక అపోహను క్రియేట్ చేసి అతను చేసుకున్న పని వల్ల అట్లా అయిందని చెప్పి క్రియేట్ చేసి ఆ బలహీనత ఇంకా పెంచి భయాన్ని ఇంకా పెంచడం వల్ల ఎక్కువ అపోహలు వస్తూ ఉంటాయి, ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ 3 ఉన్నాయి సార్. ఒకటి హస్తప్రయోగం, ఒకటి శీఘ్రస్ఖలనం, ఒకటి అదే రకంగా అంగస్తంభన ఒకటి. ఇవి 3 విరివిగా మనకు కనబడతాయి. సో వాట్ ఈజ్ నార్మల్, వాట్ ఈజ్ అబ్నార్మల్, ఈ 3 విషయాలు. హస్తప్రయోగం నార్మల్ అండి, నార్మల్ బేసిక్ ఫినామినా అన్నది, అందులో తప్పేమీ లేదు, జబ్బేమి కాదు, దానివల్ల నష్టం ఏమీ లేదు, ఇది అందరూ గ్రహించాలి. ఇంకొకటి శీఘ్రస్ఖలనం. శీఘ్రస్ఖలనం అంటే వీర్యం తొందరగా పడిపోవడం. ఈ వీర్యం తొందరగా పడిపోవడం అనేది యాక్చువల్గా జబ్బు కాదు అసలు. వాట్ ద నేచర్ వాంట్స్ డ్యూరింగ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్, వీర్యం అనేది వెళ్ళి స్త్రీ జననేంద్రియం లోపల పడాలి, అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. నేచర్ కావాల్సింది అదే. సో మీరు కొన్ని జంతువులు చూసినట్టయితే సెక్షువల్ ప్రక్రియ అనేది కొన్ని సెకండ్ ఉంటుంది అంతే, కొన్ని సెకండ్ల పాటు ఉంటుంది. వీర్యం లోపలికి వెళ్ళిందా లేదా, ప్రకృతికి కావాల్సిన అంతవరకే. దాన్ని ఒక ప్లెజర్ఫుల్ ఫినామినన్ చేయడం వల్ల ఎక్కువసేపు సెక్స్ చేయాలనే కోరిక ఉండటం వల్ల ఈ ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ అనే మాట బయటకు వచ్చింది. అసలు ఇప్పుడు ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ ఉన్న వాళ్ళకి కూడా సెక్స్ లో పాల్గొంటారు, స్ఖలనం జరుగుతుంది, పిల్లలు కూడా పుడతారు, అంటే నార్మల్ సెక్స్ జరిగినట్టే. కానీ ఫర్ డిఫరెంట్ పర్పసెస్, ప్లెజర్ పర్పసెస్, దే వాంట్ టు హ్యావ్ మోర్. సో దానికి కూడా కొన్ని ట్రీట్మెంట్లు ఉన్నాయి, బాగు చేయొచ్చు.
బట్ సరైన అవగాహన తీసుకుని ట్రీట్మెంట్ చేయాలి. దాన్ని భయపెట్టి భూతంలాగా చేయకుండా మనిషిని భయపెట్టకుండా ట్రీట్మెంట్ చేయొచ్చు. అంటే ఎన్ని రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి సార్? అంటే వాట్ ఈస్ ద అంటే ఓన్లీ మెడికల్ ట్రీట్మెంట్ అండ్ బిహేవియరల్ థెరపీ ఓన్లీ. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కోసం ఆపరేషన్ లాంటివి ఉండవండి. సో ఇంకొకటి అంగస్తంభన విషయానికి వస్తే అంగం గట్టిపడడం అనేది కూడా ఒక సమస్యగా మారుతుంది. సో ఎక్కువసేపు అంగం గట్టిగా ఉండాలంటే సో మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? అండ్ సహజసిద్ధంగా ఎంతసేపు గట్టిగా ఉంటుంది? సో అలా లేకపోవడం వల్ల స్త్రీలో కొంతమందికి అసంతృప్తి జరిగి దానివల్ల కొన్ని విపరీతమైన పరిస్థితులకు దారితీసే పరిస్థితి ఉంది. దీని గురించి అవగాహన కల్పిస్తారు? అంటే అంగస్తంభన శీఘ్రస్ఖలనం రెండు ఒకటే. అంటే అంగస్తంభన సరిగా లేకపోతే అసలు సెక్స్ అనేది జరగదు. సెక్స్ జరిగిన తొందరగా వీర్యం పడిపోవడానికి శీఘ్రస్ఖలనం అంటారు. అంగస్తంభన లోపాలకు కూడా కారణం చాలా ఉంటాయి. ఒకటి హార్మోన్ల ఇంబ్యాలెన్స్. నేను చెప్పినట్టుగా ఫిమేల్ హార్మోన్స్ కనుక బాడీలో ఎక్కువైపోతే త్రూ ఫుడ్ స్టఫ్ అవ్వచ్చు, త్రూ కెమికల్స్ అవ్వచ్చు, ఏదైనా సరే ముఖ్యంగా బ్లడ్లో మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఉంటుంది, మేల్ హార్మోన్. ఈ హార్మోన్ స్థాయి కనుక తగ్గుతూ ఉంటే మగతనం అనేది తగ్గిపోతుంది. ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్. మెయిన్ రీజన్ ఇస్ ఫుడ్ ఓన్లీ, ఫుడ్. దాంతో అది ఉందేమో చూసి టెస్టోస్టెరాన్గా రీప్లేస్ చేయగలిగితే అంగస్తంభనం మళ్ళీ మామూలుగా అవుతుంది. దాని మళ్ళీ వయసుని బట్టి. సో కొంతమందికి డయాబెటిక్స్ ఉంటారు, బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్ ఉంటారు, వీళ్ళలో కాజ్ వేరే ఉంటుంది. మనకి హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందండి? హార్ట్లోకి వెళ్ళే రక్తనాళాల్లో రక్తం సరఫరా తగ్గిపోతే ఎథెరోస్క్లెరోసిస్ వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. అలాంటి ఎథెరోస్క్లెరోటిక్ చేంజెస్ అంగంలో ఉండే రక్తనాళాలు కూడా వస్తాయి. దానివల్ల అంగంలోకి వెళ్ళే రక్త సరఫరాలో అవరోధం ఏర్పడడం వల్ల రక్త సరఫరా తగ్గిపోయి అంగస్తంభన కాదు. అంగస్తంభన ఎందుకు అవుతుంది? మామూలు మెత్తగా ఉండే అంగంలోకి బ్లడ్ ఫోర్స్ఫుల్గా లోపలికి వెళ్ళడం వల్ల అంగస్తంభన వస్తుంది. అలా బ్లడ్ వెళ్ళే రక్తనాళాలు కనుక బ్లాక్ అయిపోతే అంగస్తంభన జరగదు. ముఖ్యంగా డయాబెటిక్స్లో, హైపర్ టెన్షన్ పేషెంట్స్లో. వీళ్ళకి కారణం ఏంటో కనుక్కొని రక్తనాళాల్లో బ్లాక్ ఉంటే కనుక ఇంకేం చేయలేము. దానికి ఆపరేషన్ చేసి కృత్రిమ రాడ్స్ అమర్చడం ద్వారా అంగస్తంభించేట్టుగా చేయొచ్చు. రక్తాల సరఫరా లోపం ఉంటే కనుక, హార్మోన్ లోపం ఉంటే కనుక హార్మోన్ బాగు చేసిన వల్ల అంగస్తంభన బాగా అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మందికి అపోహల వల్ల కూడా భయం, ఏదో జరిగిపోతుంది, నాకేదో లోపం ఉంది అనేటువంటి భయం వల్ల కూడా ఇది వచ్చి ఉంటుంది. అది కాల్డ్ సైకోజెనిక్ ఇంపార్టెన్స్. సైకోజెనిక్. ఈ సైకోజెనిక్ ఇంపార్టెన్స్ ముఖ్య కారణం ఏంటంటే ఈ ఇంటర్నెట్ వీడియోలు చూసి వాడు ఏదో గంట సేపు చేసేస్తున్నాడు, వాడికి ఎంత పొడుగుంది అనే అపోహల వల్ల సగం సైకలాజికల్ డిప్రెస్ అయిపోతారు. అవన్నీ ఎడిటెడ్ వీడియోస్. ఒకడే చేస్తాడు కానీ 10 సార్లు చేసింది మొత్తం ఎడిట్ చేసేసి ఒకసారి చేసినట్టు చూపిస్తారు. కానీ వీడికి అనుమానం వస్తుంది, నేనేమన్నా డిఫెక్ట్ ఉందా నాకని చెప్పేసి. దాంతో సైకలాజికల్ ఎఫెక్ట్ అయిపోతారు ముందు. ఆ సైకోజెనిక్ ఇంపార్టెన్స్ ఇది మోస్ట్ కామన్ కాజ్ నౌ డేస్. సైకోజెనిక్ ఇంపార్టెన్స్. పూర్వకాలం మీరు చెప్పినట్టుగా పెళ్లికి ముందు సెక్స్ గురించి ఏం తెలియదు, పెళ్లి తర్వాత తెలిసేది ఎలా ఉంటుందో సెక్స్. ఇప్పుడు ఇవన్నీ చూడడం వల్ల పెళ్లికి ముందే భయం మొదలైంది. నేను పనికిరానేమో, ఆపోజిట్ వాళ్ళు ఏమనుకుంటారో అనే భయం. ఆ భయం అనేది బ్రెయిన్లో ఇంకా పెరిగిపోయి ఈ ఎఫిషియన్సీ ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. సో దట్ సైకోజెనిక్ ఇంపార్టెన్స్. దాని సైకలాజికల్ కౌన్సిలింగ్ కావాలి. నార్మల్గా ఉన్నాడు నమ్మించాలి మనిషిని. మెయిన్ సార్ మీరు చెప్పినట్టే ఇప్పుడు పురుషాంగం సైజు విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్నెట్ అనేది చాలా ఖరాబ్ చేస్తుంది. సో వాళ్ళు ఏ సైట్కి వెళ్ళినా కానీ ఏది మందు వేసుకున్న తర్వాత మందు వేసుకున్న తర్వాత అని విపరీతంగా ఇట్లా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం వల్ల నిజమే అని చెప్పేసి వాళ్ళు అటువంటి ఆర్డర్ పెట్టుకొని చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్. మెయిన్గా ఈ ఇంటర్నెట్లో చూపించే వీడియోస్లో పురుషాంగం ఎవరికైతే బాగా ఎక్కువ సైజులో ఉంటుందో వాళ్ళని చూపిస్తారు. వాళ్ళే సెక్స్ బాగా చేయగలిగిన అపోని క్రియేట్ చేస్తారు. పురుషాంగం సైజ్ అనేది ఇప్పుడు మనిషి సైజ్ అందరికీ ఒకలా ఉండదు కదా. 40 కిలోలు ఉండొచ్చు, 100 కిలోలు కూడా ఉండొచ్చు. అలాగే మనిషి సైజుని బట్టే పురుషాంగ సైజు ఆధారపడి ఉంటుంది. బై బర్త్ బై కాన్స్టిట్యూషన్ పేషెంట్కి వచ్చేది, మనిషికి వచ్చేది. దాన్ని ఎవరు మార్చలేరు. అయితే పురుషాంగం సైజు పెంచడానికి ఆ ట్రిక్లు ఉన్నాయి, ఈ ట్రిక్లు ఉన్నాయి, ఆ మందులు ఈ మందులు అనేవి తప్పని. వాటి వల్ల పెద్ద ఫలితం ఉండదు. బట్ అపోహల వల్ల, ఆశ వల్ల ఇంకా ఏమైనా బాగవుతుందేమో ఉద్దేశంతో అవన్నీ ఉపయోగిస్తుంటారు అంతే. ఓన్లీ అంగస్తంభన లోపం ఉంటే కనుక దానికి లోపం ఎందుకుందో చూసి దాన్ని బాగు చేయడం వల్ల అంగం స్తంభించే అవకాశం ఉంది. కానీ పురుషాంగం పొడుగు పెంచడం అనేది అయ్యే పని కాదు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. సాధారణంగా అంటే యూరాలజీలో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి చాలా విరివిగా అందరూ విని ఉంటారు. యాక్చువల్గా అంటే మనం మిత్స్తో మొదలు పెడదాము. చాలామందికి ఉన్న మిత్ ఏంటంటే సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మహిళల్లో ఎక్కువ, పురుషులకు రాదు అనేది ఒక అపోహ ఉన్నది. దీని గురించి వివరిస్తారా?
ఇది మిత్ కాదు, కొంచెం మార్చాలి అంతే. మహిళల్లో ఎక్కువ కరెక్ట్, పురుషులకి రాదు అని తప్పు. ఓకే. సో మహిళల్లో ఎక్కువ మా చిన్న పిల్లల దగ్గర తీసుకుని పెద్ద వయసు వాళ్ళ దాకా కూడా మహిళల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ చాలా తరచుగా వస్తూ ఉంటుంది. ఓకే. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మీకు యూరినరీ ట్రాక్ట్ తీసుకుంటే 2 కిడ్నీస్ ఉంటాయి. కిడ్నీస్లో యూరిన్ తయారై యూరిన్ ఇట్లా మూత్రాశయంలోకి వస్తుంది. మూత్రాశయం నుంచి బయటకు మూత్రం వస్తుంది. ఈ మూత్రాశయం నుంచి బయటకు మూత్రం రావడానికి మూత్రనాళం అంటారు. ఇది స్త్రీలలో 4 సెంటీమీటర్లు ఉంటుంది అంతే. అదే పురుషుల్లో తీసుకుంటే 25 సెంటీమీటర్లు ఉంటుంది. మూత్రనాళం అనేటువంటిది స్త్రీలలో 4 సెంటీమీటర్లు ఉంటుంది, పురుషుల్లో 25 సెంటీమీటర్లు ఉంటుంది. దీని కారణంగా ముఖ్యంగా అవుట్ సైడ్ ఈ మూత్ర విసర్జన అవయవాలు ఉండే దగ్గర ఉండే బ్యాక్టీరియా అనేటువంటివి లోపలికి వెళ్ళడం చాలా ఈజీ స్త్రీలలో, అదే పురుషుల్లో చాలా కష్టం. కాబట్టి కామన్గా మీరు యాక్చువల్ సెక్షువల్ యాక్టివిటీ జరిగినప్పుడు ఈ జననేంద్రియాల వల్ల జరిగిన రాపిడి వల్ల బ్యాక్టీరియా అనేది లోపలికి వెళ్ళడం స్త్రీలలో చాలా ఈజీ. కాబట్టి స్త్రీలలో ముఖ్యంగా సెక్షువల్గా యాక్టివ్గా ఉన్న వాళ్ళలో మూత్రంలో ఇన్ఫెక్షన్స్ రావడం సర్వసాధారణం. అదే రీజన్ అదే మగవాళ్ళలో తీసుకుంటే బ్యాక్టీరియా సెక్షువల్ ఇంటరాక్షన్ జరిగినప్పుడు బయటకు పోయే అవకాశం చాలా తక్కువ. యూటీఐ అసలు ఎందుకు వస్తుంది, యూటీఐ అంటే ఏంటి, దీన్ని ఎట్లా మనం ప్రివెంట్ చేయాలి? యూటీఐ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా ఆర్ గోయింగ్ ఇన్ టు ది యూరినరీ ట్రాక్ట్. దీనికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఒక్క సెక్షువల్ యాక్టివిటీయే కాకుండా ఇప్పుడు పుట్టిన పిల్లల్లో చిన్న పిల్లల్లో కూడా ఉంటుంది. మెయిన్గా ఏంటంటే నీళ్లు తక్కువ తాగడం వల్ల యూరిన్ అవుట్పుట్ తగ్గిపోయి రాళ్ళు తయారీ ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఓకే. ఈ రాళ్ళు తయారైనప్పుడు ఎక్కడైతే రాళ్ళు ఇరుక్కుపోతాయో అక్కడ మూత్రాశయంలో కానీ మూత్రపిండాల్లో కానీ వాపు వచ్చేసి అది ఇన్ఫెక్షన్ దారితీయచ్చు. ఇప్పుడు మూత్రాశయంలో మూత్రపిండాల్లో రాళ్ళు అనేది సర్వసాధారణంగా ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం, అన్ని వయసు వాళ్ళలో కూడా. మనం మామూలుగా మన జీవిత విధానం చూసుకోండి, పొద్దున ఇంట్లోంచి బయలుదేరితే సాయంత్రం దాకా మళ్ళీ బయట ఎక్కడ నీళ్ళు తాగే పరిస్థితి ఉండదు, మనం నీళ్లు తీసి వెళ్తే తప్ప. మా చిన్నతనంలో నీళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ ఏ ట్యాప్లో పట్టుకుని తాగేసేవాళ్ళం, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సో ఈ విషయం ఏం చెప్తున్నానంటే 24 గంటల్లో ఒక 1.5 లీటర్స్ మూత్రం తప్పకుండా రావాలి. ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి, మూత్రంలో రాళ్ళు తయారవకుండా ఉండడానికి 1.5 లీటర్స్ యూరిన్ రావాలి బయటికి 24 గంటల్లో. ఓకే. దానికోసం కనీసం మనం చేసే పనిని బట్టి 3 లీటర్ల 4 లీటర్ల 5 లీటర్ల డిపెండ్ అవుతుంది అనమాట. మనం ఎంత తాగుతున్నది ముఖ్యం కాదు, 1.5 లీటర్స్ యూరిన్ బయటకు రావాలి. అప్పుడు ఈ రాళ్ళు తయారయ్యే పదార్థాలు కరిగిన స్థితిలో బయటకు వెళ్తూ ఉంటాయి, గడ్డగట్టుకుపోకుండా. మనం సముద్రం నీళ్ళు ఎండబెడితే ఎలా అయితే ఉప్పు తయారవుతుందో అలాగే మూత్రం కూడా బాగా చిక్కగా అయిపోతే అందులో మలిన పదార్థాలన్నీ పేరుకుపోయి రాళ్ళు తయారవుతాయి. కాబట్టి మూత్రం పలచగా ఉండాలి. ఓకే. అదొకటి. ఇవి కాకుండా కొన్ని ప్రాబ్లమ్స్ మూత్రాశయంలో మూత్రపిండాల్లో పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. దానివల్ల చిన్న పిల్లలు ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటాయి. లైక్ పోస్ట్ యూరిథర్ వాల్వ్స్ అంటే మగపిల్లలకి మూత్రాశయం నుంచి మూత్రం వచ్చే నాళంలో కొన్ని పొరలు ఉంటాయి. అవి అడ్డంగా ఉండటం వల్ల మూత్రం ఫ్రీగా బయటికి రాక మూత్రాశయం ఉబ్బిపోతుంటుంది, దాంతో మూత్రపిండాలు ఉబ్బిపోతూ ఉంటాయి. దానివల్ల ఇన్ఫెక్షన్ రావడం కాకుండా మూత్రపిండాలు డ్యామేజ్ కూడా అయిపోతాయి. ఇదో కారణం, బై బర్త్ వచ్చేవి. ఇంకో కాకుండా రిఫ్లక్స్, ఒకసారి మూత్రపిండాల్లోంచి మూత్రాశయంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాపస్ వెళ్ళదు, భగవంతుడు అట్లా అరేంజ్ చేశాడు. కానీ ఒకసారి డిఫెక్ట్స్ వల్ల మూత్రాశయం నుంచి మూత్రం మళ్ళీ కిడ్నీలోకి వెళ్తూ ఉంటుంది, రిఫ్లక్స్ అంటారు. అంటే మూత్రం వెనక్కి వెళ్తుంది, దానివల్ల కూడా ఇన్ఫెక్షన్ రావడం, కిడ్నీ డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా కొంచెం పెద్ద వయసులోకి వస్తే యుక్త వయసులో సెక్షువల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళలో సెక్షువల్ యాక్టివిటీ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇద్దరు పార్ట్నర్స్లో ఒకరికి ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ రెండో వాళ్ళకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి ట్రీట్మెంట్ చేసినప్పుడు పార్ట్నర్స్ ఇద్దరిని ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ ఒకరి నుంచి ఒకరికి రాకుండా ఉంటుంది. అది ఇంకొంచెం పెద్ద వయసు వస్తే మగవాళ్ళకి మూత్రం వచ్చే దారిలో మూత్రాశయం కింది భాగంలో ప్రాస్టేట్ అనే గ్లాండ్ ఉంటుంది, మగవాళ్ళందరికీ ఉంటుంది. ఇది ఒక 50 ఏళ్ళు దాటిన తర్వాత సైజులో పెరగడం మొదలు పెడుతుంది. అది ఒక శరీరంలో వయసుతో వచ్చే మార్పు, అది జబ్బు కాదు. ఇట్స్ లైక్ జుట్టు తెల్లబడినట్టు, కళ్ళల్లో క్యాటరాక్ట్స్ వచ్చినట్టు, ఇలాగే ప్రాస్టేట్లో మార్పులు వస్తాయి అన్నమాట. దానివల్ల ప్రాస్టేట్ గ్లాండ్ సైజు పెరిగి మూత్రాశయం నుంచి మూత్రం మొత్తం బయటికి వెళ్లకుండా చాలా మూత్రం లోపల ఉండేటట్టు చేస్తుంది.
అంటే ఎప్పుడు లోపల మూత్రం ఉండిపోతూ ఉంటుంది. దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆ తర్వాత స్త్రీలలో 45-50 ఇయర్స్ అప్పుడు మెనోపాజ్ వస్తుంది. అంటే పీరియడ్స్ ఆగిపోతాయి. అంటే పీరియడ్స్ ఆగిపోవడం అంటే ఏంటంటే శరీరంలో కొన్ని హార్మోనల్ చేంజెస్ వస్తాయి. అంటే ఈస్ట్రోజన్ తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల జననేంద్రియాల్లో ఉండేటువంటి అన్ని ఆర్గాన్స్లో కూడా కొన్ని మార్పులు వస్తాయి. ఈ మార్పులు ఎలాంటివి అంటే ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఇన్ఫెక్షన్ తట్టుకునే శక్తి తగ్గిపోతూ ఉంటుంది ఈ జననేంద్రియాల్లో. అంటే మూత్రాశయం, మూత్రం వచ్చే నాళంలో ఎపిథీలియల్ లైనింగ్ అని ఉంటుంది. ఆ ఎపిథీలియల్ లైనింగ్ మెచ్యూరిటీ తగ్గిపోతుంది. మెచ్యూరిటీ తగ్గిపోవటం వల్ల దానివల్ల దే బికమ్ మోర్ ససెప్టబుల్, అంటే ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇంకొకసారి ఏమవుతుందంటే స్త్రీలలో మెనోపాజ్ తర్వాత మూత్రాశయం నుంచి మూత్రం బయటకు వచ్చే మూత్రం నాళం సన్నగా కుంచుకుపోతుంది. దానివల్ల మూత్రం కష్టంగా రావడం, చాలా మూత్రం లోపల ఉండిపోవడం, దీనివల్ల కూడా ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఇది కాకుండా కొంతమందికి ఈ చైల్డ్ బర్త్ వల్ల, అంటే డెలివరీస్ వల్ల పెల్విస్ నడుములో ఉండే కండరాలు వీక్ అయిపోవడం వల్ల గర్భసంచి కిందకి జారుతూ ఉంటుంది కొంచెం. దాన్ని ప్రొలాప్స్ అంటారు. గర్భసంచితో పాటు మూత్రాశయం కూడా జారుతుంది కిందకి. దానివల్ల సిస్టోసీల్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మూత్రాశయం కింద జారడం వల్ల మూత్రం పాస్ చేసినప్పుడు మొత్తం ఖాళీ అవ్వకుండా కొంచెం మూత్రం లోపల ఉండిపోతుంటుంది. దీనివల్ల కూడా ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటాయి. సో మూత్రనాళం సన్నగా అయిపోవడం వల్ల, మూత్రం పోసినప్పుడు మూత్రాశయం మొత్తం ఖాళీ కాకుండా చాలా మూత్రం లోపల ఉండిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఇంకా ఎక్కడైనా మూత్రాశయంలో కానీ మూత్రనాళంలో కానీ రాళ్ళు అడ్డపడినప్పుడు ఇన్ఫెక్షన్ తప్పకుండా వస్తాయి. సో ఇవన్నీ కూడా కాకుండా ఇంకా కొన్ని కారణాలు ఏంటంటే కంజెనిటల్ డిఫెక్ట్స్ అంటే మూత్రనాళం నుంచి మూత్రాశయం నుంచి జననేంద్రియాల వైపు కనుక రంధ్రాలు పడితే, అంటే కొంతమందికి బై డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ లాగా ఒక్కొక్కసారి కిడ్నీ నుంచి యూరిన్ వచ్చే నాళాలు మూత్రాశయాలు ఓపెన్ కాకుండా వెజైనాలు ఓపెన్ అవుతాయి. అంటే వెజైనా అంటే జననేంద్రియాలు ఓపెన్ అవుతాయి. గర్భసంచి కింది భాగాలు ఓపెన్ అవుతాయి. అప్పుడు కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇంకోటి సార్, ఇప్పుడు మనం అన్నది ఏంది 1.5 లీటర్ మూత్రం ఖచ్చితంగా రావాలి, దానికోసం సరైన వాటర్ తీసుకోవాలి అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. సో అదే రకంగా మూత్రాన్ని పాస్ చేసే విషయంలో కూడా, అంటే కొంతమంది ముఖ్యంగా మహిళలు ప్రయాణ సమయంలో కానీ బహిరంగ ప్రదేశాల్లో తిరిగే ప్రదేశాల్లో కానీ సో వాళ్ళు ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకోవడం మనం తరచుగా చూస్తుంటాం. సో ఇది ఎంతవరకు ప్రమాదము, మీరు మహిళలకు కానీ లేదా పురుషులకు కానీ మూత్రాన్ని ఆపుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి అవగాహన కల్పిస్తారు? ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి మీరు చెప్పింది. ఓకే, ఇప్పుడు మన దేశంలో ఏ స్కూల్కి వెళ్ళినా ఏ కాలేజీకి వెళ్ళినా సరే వాష్రూమ్స్ బాగుండవు. ఇది యూనివర్సల్ ఫెనామినన్ మన దేశంలో. అయితే దానికోసం ఏం చేస్తారంటే ముఖ్యంగా మగపిల్లలు అయితే పర్వాలేదు, ఎక్కడ ఏ గోడ మీదనో పోసేస్తారు, ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళకి ఇప్పుడు ప్రాబ్లం రాదు కూడా. ఆడపిల్లలకి ఈ ప్రాబ్లం ఉండటం వల్ల పొద్దున్న ఒకసారి ఇంట్లో వాష్రూమ్ వెళ్ళి వచ్చిన స్కూల్కి వెళ్తే స్కూల్లోకి ఎక్స్ట్రా వాష్రూమ్ వెళ్ళే ప్రయత్నం చేయకుండా అవసరం రాకుండా చూసుకుంటారు. ఎట్లా? నీళ్లు తక్కువ తాగి యూరిన్ వస్తున్న ఆపుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత పరిగెత్తుని బాత్రూమ్కి వెళ్ళి యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మూత్రాశయంలో కొన్ని మార్పులు వస్తాయి. అంటే మూత్రాశయంలో ఎక్కువ యూరిన్ నిలబడిపోవడం ఒకటి, మూత్రం వస్తున్నా కూడా బలవంతంగా ఆపుకోవడం వల్ల మూత్రాశయంలో కొన్ని మార్పులు ఇర్రివర్సిబుల్ చేంజెస్ వస్తాయి. అంటే మూత్రాశయం ఇరిటబుల్ అవుతుంది. కొంతమంది వస్తూ ఉంటారండి 20-30 ఏళ్ల వయసులో, వాళ్ళు ఏంటంటే మూత్రం పోసినప్పుడు మొత్తం మూత్రం ఖాళీ అవ్వదు, చాలా మూత్రం లోపలే ఉండిపోతుంది. దీనివల్ల ఈ అలవాటు వల్ల మూత్రాశయం ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల మూత్రాశయం నుంచి మొత్తం మూత్రం ఖాళీ అవ్వకుండా చాలా మూత్రం లోపలే ఉండిపోతుంది. ప్లస్ ఇంకొకటి, మూత్రం పోసే ప్రయత్నం చేసినప్పుడు నార్మల్గా అయితే మూత్రాశయం ఆఖరి చుక్క దాకా బయట నెట్టేస్తుంది లోపల లేకుండా. కానీ ఈ సంవత్సరాల తరబడి మూత్రాన్ని ఇట్లా ఆపుకునే ప్రయత్నం చేయడం వల్ల మూత్రాశయానికి మొత్తం మూత్రాన్ని ఖాళీ చేసేటువంటి ప్రక్రియ లోపిస్తుంది. కొంచెం లొక్కిన ఆపేస్తుంది. ఇప్పుడు ఆపుకోవడం అలవాటు కాబట్టి కొంచెం బయటకు వస్తే మళ్ళీ మొత్తం లోపలే ఉంటుంది. అలా ఒక్కోసారి మాటికి పోవాల్సి వస్తూ ఉంటుంది, ఎందుకంటే మొత్తం ఖాళీ అవ్వట్లేదు కాబట్టి. దీన్ని యాక్చువల్గా సైంటిఫిక్ టర్మ్స్ లో చెప్పాలంటే ఒక విధంగా దేర్ ఇస్ వన్ టర్మ్ కాల్డ్ న్యూరోజెనిక్ బ్లాడర్, అంటే మూత్రాశయానికి నరాల బలహీనత. యాక్చువల్లీ మూత్రాశయం యొక్క ఫంక్షన్ హార్ట్ యొక్క ఫంక్షన్ కన్నా కూడా చాలా కాంప్లికేటెడ్. ఇది చిన్నగా ఒక్కొక్క పట్టుకోకుండా మూత్రాన్ని పట్టుకోవాలి, నిండిన తర్వాత మొత్తం మూత్రాన్ని బయటికి నెట్టాలి. నరాల ఫంక్షన్లో ఏమాత్రం తేడా వచ్చినా సరే ఈ పని జరగదు.
అంటే కొంచెం మూత్రం వచ్చిన వెంటనే మూత్రాశయం నొక్కేసింది అనుకోండి, మాటిమాటికి మూత్రానికి పోవాల్సి వస్తుంది. మొత్తం నిండిన తర్వాత కూడా మూత్రం మొత్తం బయటికి పోలేదు అనుకోండి, కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి, మూత్రాశయం డ్యామేజ్ అవుతుంది, యూరినరీ ఇన్ఫెక్షన్ కూడా వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న పరిస్థితి మూత్రం చాలాసేపు చాలా సంవత్సరాల పాటు ఆపుకుని ఉండడం వల్ల నరాల బలహీనత రాదు, న్యూరలాజికల్ డిస్ఫంక్షన్ వస్తుంది. నరాలు బాగానే ఉన్నాయి చూడడానికి, కానీ ఫంక్షన్ సరిగా లేదు. సో దీస్ కాల్డ్ నాన్ న్యూరోజెనిక్ బ్లాడర్. అంటే పరిస్థితి న్యూరోజెనిక్ బ్లాడర్ లా ఉంటుంది. నరాల బలహీనత ఉన్న మూత్రాశయం బిహేవ్ చేసినట్టుగా చేస్తుంది, కానీ నరాల బలహీనత లేదు. నాన్ న్యూరోజెనిక్ బ్లాడర్. మరి ఈ సమస్య ఉందని మనం ఎట్లా గుర్తించాలి? అంటే పూర్తిగా మూత్రాశయం ఖాళీ అవుతుందా లేదా అన్నది తెలుసుకోవడం ఎలా? అంటే నార్మల్గా మామూలుగా పరిస్థితుల్లో పెరిగిన వాళ్ళకి ఈ సమస్య రాదు. మూత్రాశయం నార్మల్గా ఉన్నప్పుడు, ఇప్పుడు 20 ఏళ్ల మనిషికి హార్ట్ ప్రాబ్లం ఏముంటుందండి? హార్ట్ బాగానే పనిచేస్తూ ఉంటుంది. అన్లెస్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ ప్రాబ్లం ఉండి ఆయాసం వస్తుంది, గుండె దడ వస్తుంది చెక్ చేయించుకోవడం తప్ప మామూలుగా 20 ఏళ్ల మనిషి వెళ్ళి గుండె చెకప్ చేయించుకోడు కదా. అలాగే మూత్రాశయం నార్మల్గానే ఉంటుంది. అండ్ మీరు చెప్పినట్టు ఇట్లా మూత్రం చాలా సంవత్సరాల పాటు ఆపుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఇమీడియట్గా రావు, వాళ్ళు చదువుకునే టైంలో రావు, తర్వాత వస్తాయి. ప్లస్ ఇంకొకటి, ఈ స్త్రీలకు ముఖ్యంగా డెలివరీ టైంలో, ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ టైంలో ఈ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ. ఎందుకంటే గర్భసంచి బాగా పెద్ద అయిపోయి పొట్టలో ఉండడం వల్ల అక్కడ ఉండే నరాలు కూడా బాగా స్ట్రెచ్ అయిపోయి, ఎస్పెషల్లీ డిఫికల్ట్ లేబర్స్ అయినప్పుడు ఆ ఎఫెక్ట్ మూత్రాశయం మీద పడే అవకాశం ఉంటుంది. మీకు తెలిసిందో లేదో, కొంతమందికి డెలివరీ తర్వాత మూత్రం రాదు, అప్పుడు వాళ్ళకి కొన్ని రోజుల పాటు పైప్ వేసి పెట్టి మూత్రం వచ్చేట్టుగా చేయాల్సి ఉంటుంది. సో చాలా మందిలో చాలా వరకు ఒక వారం 2 వారాలు రెస్ట్ ఇస్తే కనుక పైప్ పెట్టేసి రికవర్ అయిపోతుంది. కొంతమందిలో అలా మొత్తం రికవర్ అవ్వకుండా ఉంటే అవి తర్వాత ఇట్లాంటి మూత్రం పాస్ చేయడంలో వచ్చే ప్రాబ్లమ్స్ కారణం అవుతుంది అన్నమాట. సో మెయిన్ రీజన్ ఇన్ లేడీస్, స్త్రీలలో ముఖ్యంగా డెలివరీ వల్ల మూత్రాశయం వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇంకోటి సార్, అంటే డెలివరీ వల్ల వాళ్ళకు యూరిన్ ఇన్కాంటినెన్స్ అనే సమస్య కూడా చాలా అధికంగా ఉంటుంది పురుషులతో పోలిస్తే. కానీ ఇప్పుడు పురుషుల్లో కూడా వాళ్ళు ఏదన్నా ఆపరేషన్స్ లాంటివి చేయించుకున్నప్పుడు యూరిన్ ఇన్కాంటినెన్స్ సమస్య తలెత్తే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్గా ఈ మూత్రాన్ని ఆపుకోలేకపోవడం అనే సమస్య ఎందుకు తలెత్తుతుంది? దీనికి గల పరిష్కార మార్గాలు ఏంటి? అంటే మూత్రం ఆపుకోలేకపోవడం అనే సమస్య 2 భాగాలుగా విభజించు మనం. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్, అర్జీ ఇన్కాంటినెన్స్ అని చెప్పేసి. అర్జీ అంటే వస్తే ఆపుకోలేము, వెళ్ళిపోవాలి. అంటే యూరినరీ బ్లాడర్ ఇరిటబుల్ గా ఉంది, అంటే కొంచెం మూత్రం వచ్చిన వెంటనే టప్ మనం మూత్రం పోసేయాలి. అది మెయిన్ గా ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది. ఇన్ యంగ్ పీపుల్ ఎస్పెషల్లీ ఇన్ఫెక్షన్స్, యూరినరీ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ రావడం వల్ల, ఆ ఇన్ఫెక్షన్ వల్ల యూరినరీ బ్లాడర్ ఫంక్షన్ కొంచెం ఇరిటబుల్ అవుతుంది, మాటిమాటికి యూరిన్ పోయాల్సి వస్తుంటుంది. ఇంకో కారణం ఏంటంటే మూత్రాశయం నుంచి మూత్రం వచ్చే నాళం ఉంటుందని చెప్పాను కదా, ఆ మూత్రం వచ్చే నాళంలో ఒక డ్రాప్ యూరిన్ పడినా సరే ఎంతో యూరిన్ వచ్చేంత ఫీలింగ్ వస్తుంది. దాన్ని అర్జెన్సీ అంటారు. అర్జెంట్ వెళ్ళిపోవాలి, వెళుతున్నారు చొక్కలు పడుతుంది అంతే, దాన్ని అర్జెన్సీ అంటారు అనమాట. సో అర్జీ ఇన్కాంటినెన్స్, అలా ఎక్కువసేపు ఆపలేకపోతే ఇన్కాంటినెన్స్ అయిపోతుంది, బయటకు వచ్చేస్తుంది. మేబీ ఫ్యూ డ్రాప్స్ ఆర్ మోర్. సో యూజువల్లీ బికాస్ ఆఫ్ ది ఇరిటేషన్ ఆఫ్ ది బ్లాడర్. దీనికి కారణం ఇన్ఫెక్షన్ కనుక ఇమ్మీడియట్ తగ్గించేస్తే అర్జెంట్ కాంటినెన్స్ ఇమ్మీడియట్ తగ్గిపోతుంది. అది ఒక్క అర్జెంట్ కాంటినెన్స్ తగ్గడానికి మందులు వస్తే తగ్గదు. అది దాని వెనక ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గించాలి ముందు, అది ఇది అర్జెంట్ కాంటినెన్స్. సో ఇంకొకటి స్ట్రెస్ ఇన్కాంటినెన్స్. స్ట్రెస్ అంటే ఏదైనా పొట్టలో ప్రెషర్ పెరిగే ప్రక్రియ జరిగినప్పుడు, అంటే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మెయిన్గా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, నడిచినప్పుడు పొట్టలో కొంచెం ప్రెషర్ పెరుగుతుంది. ఆ ప్రెషర్ మూత్రాశయం మీద పడి లీక్ అయిపోతుంటుంది యూరిన్. అంటే మూత్రాశయం నుంచి మూత్రం బయటకు రావడానికి వచ్చే దారిలో మూత్రాన్ని కంట్రోల్ చేయడానికి 2 గేట్లు ఉంటాయి, ఇంటర్నల్ స్ఫింక్టర్, ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ అని చెప్పేసి. ఈ ఇంటర్నల్ స్ఫింక్టర్ మెయిన్గా బ్రెయిన్ కంట్రోల్లో ఉంటుంది. మూత్రాశయంలో కొంచెం యూరిన్, అంటే ఒక 1/2 లీటర్ యూరిన్ వచ్చినప్పుడు బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది, మూత్రాశయం నిండిపోయింది, ఖాళీ చేయాలని చెప్పేసి. అంటే ఇంటర్నల్ స్ఫింక్టర్ ఓపెన్ చేస్తుంది బ్రెయిన్. సో కానీ ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ ఉంటుంది, దాంతో మనం కంట్రోల్ చేసుకుంటాం. సపోజ్ ఏదైనా బస్సులో వెళ్తున్నాము, ఏదైనా మీటింగ్లో ఉన్నామంటే కొంచెం ఆపుకుంటాం ఎక్స్టర్నల్ స్ఫింక్టర్తో. ఒక్కొక్కసారి ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ కూడా వీక్ అయిపోయింది అనుకోండి, లీక్ అయిపోతుంటుంది యూరిన్. సో అంటే దానికి ఎన్ని రకాల వైద్యాలు చేస్తారు సార్? అంటే అర్జెంట్ కాంటినెన్స్ దానికి ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది కాబట్టి ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇంకొకటి మగవాళ్ళల్లో, పెద్ద వయసు మగవాళ్ళల్లో ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ వల్ల కూడా
అర్జెంట్ కాంటినెన్స్ అని వస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రాస్టేట్ పెరగడం వల్ల ఒక డ్రాప్ ఆఫ్ యూరిన్ ప్రాస్టేట్ యూరథ్రా మూత్రనాళంలో పడితే ఈ ప్రాస్టేట్ పెరగడం అలా జరుగుతుంటుంది అనమాట. దానిలో అర్జెంటుగా మూత్రం వచ్చినట్టు అనిపిస్తుంటుంది. దీనికి ప్రాస్టేట్ చేయవలసిన ట్రీట్మెంట్ చేస్తే తగ్గే అవకాశం ఉంటుంది. సో స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేది మెయిన్గా తుమ్మిన దగ్గర వస్తూ ఉంటుంది. ఇది మెయిన్గా మనం మిడిల్ ఏజ్ నుంచి పెద్దవాళ్ళు ఉన్న స్త్రీల్లో చూస్తాం. అంటే అరౌండ్ 40 years తర్వాత 40 years తర్వాత చైల్డ్ లేబర్ బర్త్ అయిన తర్వాత మెనోపాజ్ తర్వాత ఈ జననేంద్రియాల్లో వచ్చే మార్పుల వల్ల ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అని వస్తుంటుంది. మెయిన్గా సిస్టోసిల్ వల్ల కూడా స్ట్రెస్ ఇన్కాంటినెన్స్. దానికి స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ మైల్డ్, దీని గ్రేడ్స్ ఉన్నాయి. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ గ్రేడ్ 1, 2, 3. గ్రేడ్ 1 అయితే మెడికల్ ట్రీట్మెంట్తో కొన్ని పెల్విక్ సంబంధించిన ఎక్సర్సైజెస్, కెజల్స్ ఎక్సర్సైజ్ అంటారు. కెజల్స్ ఎక్సర్సైజెస్ అంటే మనం యూరిన్ వస్తున్నప్పుడు ఎట్లయితే ఆపుకునే ప్రయత్నం చేస్తాం, మోషన్ వస్తున్నప్పుడు ఎట్లయితే నడుని బిగబెట్టి మోషన్ రాకుండా చేస్తాం, అట్లాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆ ఏరియాకి బలాన్ని తీసుకురావచ్చు. దాన్ని కెజల్స్ ఎక్సర్సైజెస్ అంటారు. రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల కొంతవరకు దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇక గ్రేడ్ 2, గ్రేడ్ 3 తర్వాత అంత ఎక్కువ కనుక స్ట్రెస్ కనుక వస్తే దాన్ని ఆపరేషన్ ద్వారా బాగు చేయాల్సి వస్తుంది. దానికి కూడా ఇప్పుడు చాలా అంటే మెయిన్గా స్త్రీలు ఉన్నాయి, పురుషులు ఎక్కువ రాదు. దానికి TVTO టేప్ అని చెప్పేసి సింథటిక్ టేప్ ఫ్రమ్ జాన్సన్స్ కంపెనీ అని ఉంది. అది ఇన్సర్ట్ చేస్తే కనుక అది ఓవర్ నైట్ బంద్ అయిపోతుంది స్ట్రెస్ ఇన్కాంటినెన్స్. బట్ సరైన వాళ్ళకి అది ఎవరికి వేలో వాళ్ళకి చూసి వేస్తే బాగా పనిచేస్తుంది. సో స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ పురుషుల్లో మెయిన్గా ఈ ప్రాస్టేట్ ఆపరేషన్ తర్వాత వస్తుంది. ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్ అవ్వడం వల్ల మూత్రం పోయడం కష్టంగా ఉంటుంది. చుక్కలు పడడం, చిన్న ధార రావడం, బాత్రూమ్ వెళ్తే 5 నిమిషాలు 10 నిమిషాలు పట్టడం, ఇలాంటి లక్షణాలు ప్రాస్టేట్ గ్రంథి పెరగడం వల్ల వస్తూ ఉంటాయి. సో ప్రాస్టేట్కి ఇప్పుడు ఎండోస్కోపిక్ ఆపరేషన్ ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు. అది బయట నుంచి కుట్లేం లేకుండా లోపల నుంచే ఆపరేషన్ చేసి తీసేయచ్చు. ఈ ప్రాస్టేట్ ఆపరేషన్ చేసినప్పుడు ఇంటర్నల్ స్ఫింక్టర్ డ్యామేజ్ అయిపోతుంది. సో మనిషికి కాంటినెన్స్ ఓన్లీ ఎక్స్టర్నల్ స్ఫింక్టర్తోనే మెయింటైన్ అవుతుంది. సో ఆ ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ కనుక వీక్గా ఉంటే తుమ్మినప్పుడు దగ్గినప్పుడు యూరిన్ పడిపోవడం, కంట్రోల్ లేకుండా యూరిన్ పడిపోవడం ఉంటుంది. దట్ డిపెండ్స్ ఆన్ ది వీక్నెస్ అది ఎంత ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ ఎంత బలం ఉంది దాన్ని బట్టి ఆధారపడుతుంది అనమాట. ఈ ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ మొత్తం డ్యామేజ్ అయిపోతే టోటల్ ఇన్కాంటినెన్స్ వచ్చేస్తుంది, ప్రతి చుక్క బయటకు వచ్చేస్తుంది కంట్రోల్ లేకుండా. దానికి మళ్ళీ వేరే ఆపరేషన్ ఉన్నాయి. స్ఫింక్టర్, ఆర్టిఫిషియల్ స్ఫింక్టర్ ఇన్సర్షన్ అని చెప్పేసి. సో ఇంకోటి సార్, ఇప్పుడు సాధారణంగా మనం ఎప్పుడైనా కానీ మెయింటెనెన్స్ ఈజ్ ఆల్వేస్ చీపర్ దాన్ రిపేర్ అంటాం. అది వెదర్ ఇట్ ఈస్ ఫర్ ఏ వెహికల్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఫర్ హ్యూమన్ బాడీ. ఇప్పుడు ఏమంటున్నారు మీరు, యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉంటే ఇవి జరుగుతుంది అంటున్నారు. బట్ మన హౌ టు ఫైండ్, మనం ప్రారంభంలో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందని ఎలా కనుగోవాలని, లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు 1 యూరిన్లో మంట రావడం, 2 యూరిన్ మాటిమాటికి రావడం, 3 యూరిన్ ఆపుకోలేకపోవడం వచ్చిన వెంటనే అర్జెన్సీ అంటారు. అర్జెన్సీ, ఫ్రీక్వెన్సీ, బర్నింగ్, అండ్ ఇంకా ఎక్కువైతే కనుక ఫీవర్, ఇంకా పొత్తి కడుపులో నొప్పి. వీటన్నిటి వల్ల మనకి మూత్రంలో ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. అదే ఇన్ఫెక్షన్ కనుక ఇక్కడి నుంచి కిడ్నీస్లో స్ప్రెడ్ అయితే ఈ లక్షణాలతో పాటు జ్వరంతో పాటు చలి ప్లస్ పక్కల్లో నొప్పి ఇవి వస్తుంది. సో ఈ మాటిమాటికి కిడ్నీస్లో ఇన్ఫెక్షన్ రావడం అనేది కిడ్నీ డ్యామేజ్ దారితీస్తుంది. సో కాబట్టి రికరెంట్ ఇన్ఫెక్షన్ షుడ్ బి అవాయిడెడ్ టు ప్రివెంట్ రీనల్ కిడ్నీ డ్యామేజ్. యాక్చువల్లీ కిడ్నీ ఫెయిల్యూర్ అనే మాట వినే ఉంటారు కదా. కిడ్నీ ఫెయిల్యూర్కి కామన్ కాజెస్ ఏంటంటే, ఒకటి గ్లోమెర్యులోనెఫ్రైటిస్, రెండోది పైలోనెఫ్రైటిస్. పైలోనెఫ్రైటిస్ అంటే రికరెంట్గా మాటిమాటికి కిడ్నీస్లో ఇన్ఫెక్షన్స్ రావడం. సో స్లో ఇన్ఫెక్షన్ వల్ల ఏముంది కొద్దిగా మంట అనుకుంటే పొరపాటు, దానివల్ల కిడ్నీస్ మొత్తం డ్యామేజ్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. ది సెకండ్ కామనెస్ట్ కాజ్ ఈజ్ పైలోనెఫ్రైటిస్, కిడ్నీ ఫెయిల్యూర్కి. గ్లోమెర్యులోనెఫ్రైటిస్ అంటే అది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే శరీరంలో కిడ్నీస్ ఎగనెస్ట్గానే యాంటీబాడీస్ తయారై కిడ్నీస్ డ్యామేజ్ చేసేస్తాయి. అది అప్రస్తుతం అనుకోండి మనం. సో పైలోనెఫ్రైటిస్ ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మంట తక్కువ ఉందా ఎక్కువ ఉందా కాకుండా, మంట తక్కువ ఉన్నా సరే దాన్ని కంట్రోల్లో పెట్టాలి, ఇన్ఫెక్షన్ రాకుండా చేసుకోవాలి. అంటే మూత్రంలో మంట వచ్చిందంటే మనం ఖచ్చితంగా యూరాలజిస్ట్ వెళ్ళాలి. ఒకసారి మంట ఎక్కువ ఉండకపోవచ్చు, కానీ ఆ మంట స్లోగా పెద్ద ప్రాబ్లమ్స్ దారితీయచ్చు. సో ఒకటి, మూత్రం పోసేటప్పుడు మంట. 2, మూత్రం కలర్ చేంజ్ కావడం అనేది ఎప్పుడు జరుగుతుంది? దాని ద్వారా మనం ఏమన్నా మూత్రం కలర్ పెద్దగా ప్రాముఖ్యత లేదండి. మూత్రం నార్మల్ కలర్ అంటే స్ట్రా కలర్ అంటారు, అంటే లైట్ ఎల్లో కలర్. స్ట్రా అంటే వరిగడ్డి అనుకోండి, స్ట్రా అంటే అదేగా ఆ కలర్. సో నీళ్లు తక్కువ తాగడం వల్ల కూడా యూరిన్ కాన్సన్ట్రేట్ అయిపోయి డార్క్ ఎల్లోగా వచ్చే అవకాశం ఉంది. అది జబ్బేం కాదు, కానీ నీళ్లు తాగితే మంచిది. నీళ్లు ఎక్కువ తాగాలనే సంకేతం ఇస్తుంది అనమాట అది. అది కాకుండా ఆహార పదార్థం నుండి ఆహార రంగుల వల్ల కూడా, లైక్ కేసరి, మిఠాయి కేసరి ఇలాంటి వాటి వల్ల కూడా
యూరిన్ కలర్ బాగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ప్లస్ కొన్ని ఆకుకూరలు కాయగూరలు క్యారెట్స్ బీట్రూట్స్ వీటి వల్ల కూడా కొంచెం యూరిన్ కలర్ మారే అవకాశం ఉంది. బట్ దీస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, నాట్ సిగ్నిఫికెంట్. ఇంకోటి జాండీస్ ఉన్న పేషెంట్ కొంతమంది మొత్తం డార్క్ ఎల్లో కలర్లో వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి కూడా మనం ఏమైనా లివర్లో ప్రాబ్లం ఉందా అనేది కూడా గుర్తించాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. సరే ఇంకోటి అంటే మన మొత్తం హ్యూమన్ బాడీలో ఉన్న 5 ప్రధాన అవయవాల్లో కిడ్నీ ఒకటి. సో కిడ్నీ ఫెయిల్యూర్ అయితే మరణం సంభవిస్తుంది. సో బట్ ఈ మధ్య ఈ కిడ్నీ ఫెయిల్యూర్స్ ఎక్కువ అవడం, ఎక్కువ మంది డయాలిసిస్ పేషెంట్లు మనం చూస్తూ ఉంటున్నాం. యాక్చువల్గా అంటే ఇది నిజంగానే పెరిగిందా లేదా మనకు వైద్యం అందుబాటులో రావడం వల్ల డయాలిసిస్ పేషెంట్లు ఎక్కువ అవుతున్నారా, ఏం జరుగుతుంది అసలు? ఈ కిడ్నీ ఫెయిల్యూర్కి నేను ఇందాక చెప్పిన ముఖ్య కారణం గ్లోమెరులర్ నెఫ్రైటిస్, పైలోనెఫ్రైటిస్. బట్ ఈ రోజుల్లో కొంచెం మారుతుంది పరిస్థితి. బీపీ వల్ల షుగర్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయిపోయి చాలా ఎక్కువ మంది వస్తున్నారు ఇప్పుడు. సో బీపీ కంట్రోల్కి షుగర్ కంట్రోల్గా మంచిగా మందులు అవడం వల్ల పేషెంట్స్ ఎక్కువ కాలం బతికే అవకాశం కూడా ఉన్నందువల్ల ఈ కిడ్నీ ఫెయిల్యూర్, నరాల బలహీనత, లివర్ ఫెయిల్యూర్ అన్ని బయటపడుతున్నాయి అనమాట. ఇంతకుముందు ఫెసిలిటీస్ లేనప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్స్ ఏం చేస్తారండి, ఊర్లో ఏదో మందిస్తారు, బతికినాళ్ళు బతికి మరణిస్తారు తర్వాత. ఇప్పుడు ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఉంది కాబట్టి తెలుస్తుంది ఎందుకు ప్రాబ్లం వస్తుంది, ఏం చేయాలి అని చెప్పి. ఇప్పుడు డయాలసిస్ ఫెసిలిటీ అనేది కూడా మనకి కొన్ని చోట్ల చాలా చోట్ల మండల స్థాయిలో కూడా అవైలబుల్గా ఉంది ఇప్పుడు. కాబట్టి ఒకసారి డయాగ్నోస్ అయిన తర్వాత డయాలసిస్ వాళ్ళు ఇంటి దగ్గరే చేయించుకుంటున్నారు. బట్ ఇట్స్ నాట్ యాజ్ ఈజీ అట్ ఈస్ సెడ్. డయాలసిస్ అనేది క్వాలిటీ ఆఫ్ డయాలసిస్ బాగుంటేనే మనిషి నార్మల్గా ఉండే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ డయాలసిస్తో పాటు కాంప్లికేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోతే మాటికి ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. దాంతో మనిషి నార్మల్గా ఉండే బదులు ఇంకా సిక్ అయిపోతాడు. ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ రావచ్చు. అంటే ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం, పొటాషియం, క్లోరైడ్, మెగ్నీషియం, ఇవన్నీ మైనర్ ఎలిమెంట్స్. వీటిలో తేడా రావడం వల్ల కూడా మనిషి యొక్క ఆరోగ్యంలో తేడా వస్తుంది. మనం స్టాండర్డ్ పర్ఫెక్ట్గా డయాలిసిస్ చేస్తూ ఉంటే మామూలు మనిషికి డయాలిసిస్ చేయడం మనిషి మనకు తేడా కనిపెట్టలేము, మామూలుగానే ఉంటారు చూడడానికి. ఎక్సెప్ట్ దట్ వారానికి 2 సార్లు డయాలిసిస్ చేయించుకుంటూ ఉంటారు. అది క్వాలిటీ ఆఫ్ డయాలిసిస్ బాగా లేకపోతే మనిషి సిక్ అయిపోతాడు. సో ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్లో వచ్చే కాంప్లికేషన్స్లో ఈ కిడ్నీ ఫెయిల్యూర్ కూడా ఒకటి. యాక్చువల్గా అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ బీపీ, షుగర్ అనేటువంటి కంట్రోల్లో లేకపోయినా కూడా నొప్పి ఉండదు. కాబట్టి పీపుల్ టెన్ టు నెగ్లెక్ట్ దట్. బీపీ ఉందని చెప్పినా నాకేం లేదు, నేను బాగానే ఉన్నాను కదా అనుకుని ట్యాబ్లెట్స్ ఉపయోగించడంలో కొంచెం అశ్రద్ధ చేస్తారు. దానివల్ల 6 నెలలు కిడ్నీలు చెడిపోతాయి కొంతమందికి, 6 months. అంటే బీపీ స్థాయిని బట్టి. ఇప్పుడు సపోజ్ బీపీ 185, 120 అలా ఉంటుంది అనుకోండి, నొప్పి ఉండదు, కిడ్నీ డ్యామేజ్ అయిపోతాయి. కిడ్నీస్ మొత్తం డ్యామేజ్ అయిపోయేదాకా తెలియదు. ఇంకా డయాబెటీస్ వల్ల కిడ్నీస్, నరాలు, లివరు, హార్ట్, మజిల్స్, బోన్స్ అన్నీ డ్యామేజ్ అవుతాయి. కానీ ఆఖరి దాకా తెలియదు, అందులో పెయిన్ ఉండదు. అంటే ఒక కిడ్నీలో చిన్న చిన్న యూనిట్స్ ఉంటాయి, నెఫ్రాన్స్ అని చెప్పేసి, అవి ఫిల్టర్ చేస్తూ ఉంటాయి అనమాట. ఒక కిడ్నీలో 1,00,000 నెఫ్రాన్స్, ఇంకో కిడ్నీలో 1,00,000 నెఫ్రాన్స్ ఉంటాయి. సో ఈ డయాబెటీస్, బ్లడ్ ప్రెషరు ప్లస్ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వీటి వల్ల స్లోగా కొన్ని నెఫ్రాన్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో 75% డ్యామేజ్ అయ్యేంత మనకి ఏ లక్షణాలు తెలియవు, ఏమీ తెలియవు. సో ఆ తర్వాత చిన్నగా ఎప్పుడో కొంచెం నీరసంగా ఉందని చూపించుకుంటే కిడ్నీస్ మొత్తం డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. అప్పుడు డయాలసిస్ తప్ప వేరే మార్గం ఏమి ఉండదు. డయాలసిస్ పెట్టి పేషెంట్ని స్టెబిలైజ్ చేసిన తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఆలోచించాలి. ఇప్పుడు డయాలసిస్ చేసుకోవాలంటే వారానికి 2-3 సార్లు పేషెంట్ ఆయనతో పాటు ఇంకొక మనిషి వెళ్ళి హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది, 4-5 గంటల పాటు, 5-6 గంటల పాటు. దీనివల్ల చాలా మందికి హాస్పిటల్ వెళ్ళడమే కష్టం అవుతుంటుంది. అప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటి అంటే ఫ్యామిలీలో రక్త సంబంధికులు ఎవరైనా ఉంటే కిడ్నీ ఇచ్చేవాళ్ళు ఉంటే కనుక ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే మళ్ళీ మనిషి మామూలుగా బతికే అవకాశం దొరుకుతుంది. బట్ కొన్ని మెడిసిన్స్ వాడాలంతే. అయితే అంటే ఇప్పుడు కిడ్నీ అనేది ఇంత ప్రాముఖ్యత ఉంది. సరే ఇప్పుడు బీపీ లాంటివి కానీ మిగతా షుగర్ లాంటివి కానీ కిడ్నీ ఆరోగ్యాన్ని ప్రమాదం చేసి డయాలసిస్ దాకా తీసుకెళ్తున్నాయి. సో అంటే ఒక సాధారణ మనిషికి అంటే కిడ్నీ ఆరోగ్యాన్ని నేను మెరుగుపరుచుకోవాలి, నా ఫ్యూచర్లో ఎప్పుడు డయాలసిస్ స్థాయికి వెళ్ళొద్దు అనుకుంటే వాళ్ళు ఎటువంటి జీవనశైలిని పాటించాలి? అంటే నేను చెప్పినట్టుగా కొన్ని గ్లోమెరులోనెఫ్రైటిస్ అనే ఒక జబ్బు ఉందండి. అది ఫుట్బాల్లో సెల్ఫ్ గోల్ లాంటిది. అంటే మన శరీరంలో కిడ్నీస్కి ఎగ్నెస్ట్గా యాంటీబాడీస్ తయారయ్యి కిడ్నీస్ డ్యామేజ్ చేసేస్తాయి. అది ఎవరు కనిపెట్టలేరు, ఎవరికి తెలియదు. కాబట్టి దాని గురించి మాట్లాడడం కూడా ప్రాబ్లం అప్రస్తుతం. ఏమి చేసి కిడ్నీ డ్యామేజ్ని ఆపగలము? మెయిన్గా రోజు 1.5 లీటర్స్ మోర్ దెన్ 1 లీటర్స్ యూరిన్ వచ్చేట్టు చేసి దానికి తగిన నీళ్లు తాగాలి. డయాబెటీస్, హైపర్ టెన్షన్ ద మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్. ఆ రెండింటిని
పర్ఫెక్ట్గా కంట్రోల్లో పెట్టాలి. ఓకే. పర్ఫెక్ట్ కంట్రోల్. అయితే అసలు బీపీ ఉన్నట్టు తెలిసేది ఎట్లా? చాలామందికి హాస్పిటల్కి ఫస్ట్ టైం వచ్చేటప్పటికి కిడ్నీస్లో డ్యామేజ్ అయిపోయి ఉంటాయి, వాళ్ళకి బీపీ ఉన్నట్టే తెలియదు అసలు. అలాంటి పరిస్థితి మనం ఏం చేయలేము. ఇప్పుడు రెగ్యులర్ మెడికల్ చెకప్ అంటారు, రెగ్యులర్ మాస్టర్ హెల్త్ చెకప్, యాన్యువల్ మెడికల్ చెకప్, ఇలాంటివన్నీ దాదాపు 40 సంవత్సరాల తర్వాత మొదలు పెడతారు. అప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి. అలాంటప్పుడు ఇలాంటివన్నీ బయటపడే అవకాశం ఉంది. కంట్రోల్లో పెట్టుకుంటే ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం 25 ఏళ్ల మనిషి వెళ్ళి రెగ్యులర్గా మెడికల్ చెకప్ చేయించుకోరు కదండి, అన్లెస్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం ఉంటే తప్ప. అలాంటి వాళ్ళకి ఈ హైపర్ టెన్షన్లో ఒక్కొక్కసారి 20-25 ఏళ్ళకి కిడ్నీస్ మొత్తం డ్యామేజ్ అయిపోయి డయాలసిస్ చేసే పరిస్థితి, ట్రాన్స్ప్లాంట్ చేయవలసిన పరిస్థితి కూడా వస్తుంది. మేము రోజు కేసులు చూస్తూనే ఉంటాం. కామన్, వెరీ కామన్. ఇప్పుడు మనం కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అని చేస్తాం కదా సార్ యాక్చువల్గా. సో ఎంత % కిడ్నీ పాడైతే అందులో తెలిసే అవకాశం ఉంది? ఇది వెరీ వెరీ ఎక్సలెంట్ క్వశ్చన్. నేను చెప్పాను కదండి, ఒక కిడ్నీలో 1,00,000 నెఫ్రాన్స్, ఇంకో కిడ్నీలో మొత్తం 2 కిడ్నీలో కలిపి 1,00,000 నెఫ్రాన్స్ ఉన్నాయనుకోండి. నెఫ్రాన్స్ అంటే బ్లడ్ ఫిల్టర్ చేసే చిన్న చిన్న ఫిల్టర్స్ యూనిట్స్ అనుకోండి. ఈ 1,00,000 నెఫ్రాన్స్లో 75,000 నెఫ్రాన్స్ డ్యామేజ్ అయిపోయేదాకా రక్త పరీక్షల్లో ఏమీ బయటపడదు. ఓకే. అంటే హాయ్ వివోస్, ద మోస్ట్ క్రెడిబుల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఛానల్గా మన మెట్ప్లస్ వన్ టీవీ ఎదుగుతోంది. దీనిలో భాగంగా మనం రాష్ట్రంలో ఉన్న బెస్ట్ డాక్టర్స్ అందరినీ ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు అమెరికాలో ఉన్న బెస్ట్ డాక్టర్స్ను కూడా ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు ఛానల్ చూస్తున్న వారిలో 96% మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విలువైన, ఖచ్చితమైన, విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని మనం పెంచే ప్రయత్నం చేద్దాం. తద్వారా మీకు ఆరోగ్యానికి సంబంధించి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెట్ప్లస్ వన్ టీవీ. కిడ్నీస్ ఎలా పనిచేస్తున్నాయో చూడడానికి మేము ఏం టెస్ట్ చేస్తాం? సీరం క్రియాటినిన్. అంటే క్రియాటిన్ అనేది ఒక మలిన పదార్థం. ప్రోటీన్ మెటబాలిజం వల్ల రక్తంలో క్రియాటిన్ వచ్చి చేరుతుంది, దాన్ని కిడ్నీస్ బయటికి తీసేస్తాయి. ఓకే. సో క్రియాటిన్ పెరిగితే కిడ్నీస్ మనకి ఫెయిల్ అయ్యాయని తెలుస్తుంది. కానీ 75% నెఫ్రాన్స్ డ్యామేజ్ అయిన దాకా క్రియాటిన్ పెరగదు. అంటే ఏంటి? భగవంతుడు మనకి రిజల్ట్ ఇచ్చాడనమాట. నీకు 25,000 నెఫ్రాన్స్ చాలు అని, నేను నీకు 1,00,000 నెఫ్రాన్స్ ఇస్తున్నాను పో అని చెప్పేసి పంపించాడు. సో మనకి క్రియాటిన్ 1 నుంచి కొంచెం పెరిగిందంటే అర్థం ఏంటి? 75% కిడ్నీ డ్యామేజ్ అయిపోయినాయి ఆల్రెడీ. అప్పుడు మనం బాగా కేర్ఫుల్గా ఉండి ఆ మిగతా 25% నెఫ్రాన్స్ డ్యామేజ్ కాకుండా ఆపుకోగలిగితే ఇంకొన్ని సంవత్సరాలు సుఖంగా ఉండొచ్చు. ఎలా? డయాబెటీస్ కంట్రోల్ చేసి, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసి, ఇన్ఫెక్షన్స్ రాకుండా, కిడ్నీలో స్టోన్స్ రాకుండా చూసుకోవాలి. కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. స్టోన్స్ రావచ్చు, బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఆర్ యూరినరీ ప్యాసేజ్లో ఇంకేదైనా బ్లాక్ ఉండొచ్చు. నేను చెప్పినవన్నీ కాకుండా ఇంకా చాలా రకాల బ్లాక్స్ ఉన్నాయి, వాటి వల్ల కూడా కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. ఇంకోటి సార్, ఇప్పుడు కిడ్నీలో రాళ్ళు అంటున్నాం కదా, అంతకుముందు కిడ్నీలో రాళ్ళు అంటే కొద్దిగా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వచ్చేది, ఇప్పుడు తక్కువ ఉన్న వాళ్ళకి కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయి, ఆపరేషన్ దాకా వెళ్ళాల్సి వస్తుంది. సో అసలు ఈ మార్పు ఎందుకు జరిగింది? ఈ మార్పుకి ఒక కారణం ఒకటే, జీవన విధానం మారిపోయిందండి. ఓకే. జీవన విధానం మారిపోయింది. నీళ్లు తాగడం తగ్గిపోయింది. నీళ్లు బదులుగా కోకోకోలా తాగొచ్చు కదా, అది ఒక కల్చర్ మొదలైంది. మనం మధ్యాహ్నం మన యంగ్స్టర్ చూస్తున్నప్పుడు క్యాంటీన్, మన రెస్టారెంట్స్కి వెళ్తే వాటర్ బాటిల్, సాఫ్ట్ డ్రింక్ బాటిల్ ఒకటే రేటు. సో కాబట్టి ప్రాబ్లీ సాఫ్ట్ డ్రింక్ తాగడం తెలివైన పని కదా అనుకుంటారు. కాంబోస్ ఉన్నాయి కదా మనకి, పిజ్జా అండ్ కోక్ కాంబో, పిజ్జా అండ్ పెప్సీ కాంబో, పిజ్జా థమ్స్అప్ కాంబోస్ ఉన్నాయి మనకి. సో అవి తాగడం వల్ల ఇంకా హాని జరుగుతుంది తప్పితే ఉపయోగం ఏమి లేదు. ఓకే. ఎందుకంటే ఈ సాఫ్ట్ డ్రింక్స్లో కూడా మనకు అక్కర్లేని, శరీరానికి అవసరం లేని చాలా పదార్థాలు ఉన్నాయి. వాటి వల్ల కడుపు చెడిపోవడం, ఈ యాసిడ్ ప్రాబ్లమ్స్ రావడం, ఇండైజెషన్ రావడం, ప్లస్ దాని ప్లేస్లో నీళ్లు తాగడం వల్ల నీళ్లు తగ్గిపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఓకే. ఆహారపు అలవాట్లు ముఖ్యం అన్నిటికన్నా. వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు మనకి ఇంతకుముందు ఏం తిన్నా సరే, అటు మటన్ తిన్నా, చికెన్ తిన్నా, జొన్నను తిన్నా, వరి అన్నం తిన్నా కూడా పొద్దున సాయం దాకా పొలంలో పనిచేస్తే ఏం తిన్నా కరిగిపోతుంది, ఏమి తిన్నా కరిగిపోతుంది. మనకు ఆ పని లేదు. ఇప్పుడు స్వెట్ బయటకు వచ్చే అవకాశం లేదు. కూర్చొని కదలకుండా అన్ని రిమోట్లతో అన్ని ఆన్ వేసి, ఫ్యాన్ వేసుకోవచ్చు, టీవీ వేసుకోవచ్చు, ఏసీ వేసుకోవచ్చు, డోర్ ఓపెన్ చేయొచ్చు, డోర్ క్లోజ్ చేయొచ్చు. కాబట్టి ఎక్సర్సైజ్ అనేది టోటలీ నెగ్లెక్టెడ్. ప్లస్ ఇప్పుడు చదువుతున్న చదువులు, చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించినట్టు 8 నుంచి 10 గంటలు సాఫ్ట్వేర్ ముఖ్యంగా కంప్యూటర్ ముందు కూర్చోవడం, దాని తర్వాత వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్,
వీటన్నింటినీ చూసుకోవడం, తర్వాత ఇంకా గూగుల్ వీడియోస్, యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటూ కాలం గడుపుతూ ఉంటే ఎక్సర్సైజ్ చేయడానికి టైం సరిపోవట్లేదు, ఎక్సర్సైజ్ చేసే ఉద్దేశం లేదు. ప్లస్ ఫుడ్ కూడా దానితో వచ్చేస్తుంది, ఇంటి గడప దగ్గర ఫుడ్ వచ్చేస్తుంది, కిచెన్ బంద్. ఈ జీవన విధాన మరణంలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనం చేసుకున్న ప్రాబ్లమ్స్. ప్లస్ ఇంకొన్ని అన్అవాయిడబుల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మీరు కాఫీ తాగుతారు, టీ తాగుతారు, పాలు తాగుతారు, పిల్లలకి పాలు తాగిస్తారు. ఆ పాలు నిండా మొత్తం హార్మోన్సే. పూర్వకాలం 2 లీటర్లు పాలు ఇచ్చే గోవు ఇప్పుడు 20 లీటర్లు ఇస్తుంది. ఎలా? హార్మోన్స్. ఆ హార్మోన్స్ అన్నీ పాలలోకి వస్తాయి. ఆ పాలు తాగడం వల్ల అనారోగ్యం మొదలవుతుంది. హార్మోన్స్, వాట్ ది ఎఫెక్ట్ ఆఫ్ హార్మోన్స్ ఆన్ ది బాడీ. మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 75-100 ఏళ్ల క్రితం కనుక చూసుకుంటే అమ్మాయిలు ఎప్పుడు మెచ్యూర్ అయ్యేవాళ్ళు? 15-16 ఏళ్ళకి. 18 ఏళ్ళ దాకా మెచ్యూర్ కాకపోతే అమ్మాయిని గైనకాలజిస్ట్ చూపించేవాళ్ళు. ఇప్పుడు 9-10 ఏళ్ళకి మెచ్యూర్ అవుతున్నారు. వై దర్ ఇస్ సో మచ్ డ్రాస్టిక్ చేంజ్? బికాస్ ఆఫ్ హార్మోన్స్, ఫిమేల్ హార్మోన్స్ రావడం వల్ల తొందరగా మెచ్యూరిటీ వచ్చేస్తుంది. మరి వాట్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ దీస్ హార్మోన్స్ ఆన్ బాయ్స్? బాయ్స్లో ఏముంటుంది? మగపిల్లలు ఏముంటుంది? ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంగస్తంభన కాకపోవడం, స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడం. ఫిమేల్ హార్మోన్స్ డోస్ ఎక్కువైపోతాయి శరీరంలో, మగతనం పోయి ఆడతనం వస్తుంది శరీరంలో. దానివల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడం, పిల్లలు పుట్టకపోవడం. అండ్ విత్ ఆల్ దీస్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అసలు సెక్స్ మీద ఇంట్రెస్టే తగ్గిపోతుంది. రొమాన్స్ ఈజ్ టేకింగ్ ఏ బ్యాక్ సీట్. ఇప్పుడు మీరు చాలామంది యంగ్ పీపుల్ చూడండి, కొత్తగా పెళ్ళిన వాళ్ళు కూడా ఏంటి రొమాన్స్ ఎప్పుడు చేస్తారంటే 2 వారాలకు ఒకసారి, నెలలకు ఒకసారి అట్లా తయారైంది. సో ఇవన్నీ జీవన విధానంలో వచ్చే మార్పులు, ముఖ్యంగా ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. మై స్లోగన్ ఈజ్ ఇన్వెస్ట్ 1 hour ఎవ్రీ డే టు బి ఫిట్ అట్ ది ఏజ్ ఆఫ్ 75 అండ్ బియాండ్. రోజుకు 1 గంట, ఒక అరగంట బ్రిస్క్ వాకింగ్, చలికాలం కూడా చెమట పట్టాలి. ఇంకొక అరగంట యోగా కానీ, జిమ్ కానీ, డ్యాన్స్ కానీ, స్పోర్ట్స్ కానీ చేయాలి. యోగా, సూర్య నమస్కారాలు చేసి ఫెసిలిటీస్ లేవు అనుకుంటారు. సూర్య నమస్కారాలు చేస్తే చాలు రోజుకు 20, అన్ని జాయింట్లు ఫిట్గా ఉంటాయి. సో దిస్ 1 hour ఇన్వెస్ట్మెంట్ ఈజ్ గోయింగ్ టు డూ లాట్ ఆఫ్ హెల్ప్. అనవసరమైన జబ్బులు తగ్గించవచ్చు, మెడికల్ బిల్స్ తగ్గించవచ్చు, ఫిట్గా ఉండొచ్చు. ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు చెప్పండి 1 hour ఫిజికల్ ఫిట్నెస్ యాక్టివిటీ? 1 hour. ఎలా రూల్ పెట్టుకోవాలంటే ఏ రోజైతే 1 hour ఫిజికల్ ఫిట్నెస్ యాక్టివిటీ చేస్తారో ఆ రోజే తినడానికి అర్హత ఉన్నట్టు లెక్క. అంత స్ట్రిక్ట్గా దాన్ని అమలు చేయాలి. యువర్ ఫుడ్. బాగా చెప్పారు సార్. ఇంకోటి సార్, ఇప్పుడు మీరు అన్నది మనం కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేసినా కానీ 70% పాడైన తర్వాతనే మాకు తెలుస్తుంది అన్నారు. కానీ సాధారణంగా అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు, సో వాళ్ళకి నా కిడ్నీ పాడవుతుంది అని తెలిపే లక్షణాలు ఏంటి? ఎప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? అంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఒక స్థాయిని దాటి అంటే మోర్ దాన్ 75% డ్యామేజ్ అయితే ఫస్ట్ వచ్చే లక్షణాలు ఏమిటంటే కొద్ది కాలంలో నీరు రావడం, ఆకలి తగ్గిపోవడం, ఇంకా ఎక్కువైతే ఒళ్ళంతా కొంచెం ఇరిటేషన్ రావడం, దురద పెట్టడం, స్కిన్ అంతా డ్రైగా అయిపోవడం, యాక్టివ్గా ఉండలేకపోవడం, ఎప్పుడు డల్గా నీరసంగా ఉండడం. ఎందుకంటే ఆకలి తగ్గిపోతుంది కదా, ఆకలి తగ్గిపోతే తినలేదు, తినకపోతే నీరసం వస్తుంది. డిస్ఇంట్రెస్ట్, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, దీని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇవి ముఖ్యమైన లక్షణాలు. పెద్ద స్పెషల్ లక్షణాలు ఏం కాదు, ఏదో మామూలుగా ఏదో అనుకుంటారు, కానీ ఇవే సీరియస్ లక్షణాలు వస్తాయన్నమాట. మెయిన్గా కాళ్ళలో నీరు రావడం, ఆకలి అయిపోవడం, ఈ ఒళ్ళంతా ఇరిటేషన్గా ఉండడం, వీటి వల్ల. సార్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు కిడ్నీలో రాళ్ళు కామన్ అయిపోయినాయి, ఆపరేషన్స్ అవుతున్నాయి. సో ఆపరేషన్ అయిన తర్వాత, కిడ్నీ ఆపరేషన్స్ అంటే రాళ్ళు తీసేసిన తర్వాత తిరిగి మళ్ళీ రాళ్ళు ఫామ్ అయ్యే అవకాశం ఉందో, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ది కేర్ఫుల్నెస్ ఈజ్ సేమ్ ఫర్ ఎవ్రీబడి. ఒకసారి రాళ్ళు తయారయ్యాయి అంటే మళ్ళీ రాళ్ళు తయారయ్యే అవకాశం 100% ఉంది. ఓకే, ఏ కారణం వల్ల రాళ్ళు తయారైనాయో అదే కారణం అదే కంటిన్యూ చేస్తే మళ్ళీ తయారవుతాయి. సో మోర్ యూరిన్ అవుట్పుట్, ఫిజికల్ ఫిట్నెస్ అండ్ క్వాలిటీ ఫుడ్, మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, లెస్ కార్బోహైడ్రేట్స్, లెస్ ఫాస్ట్ ఫుడ్స్. ఇప్పుడు చిప్స్ తీసుకుంటే టమాటో పచ్చడి తీసుకోండి, మీ ఇంట్లో టమాటో పచ్చడి చేస్తే ఎన్ని రోజులు ఉంటుంది చెడిపోకుండా? ఆ రోజుకే పనికి వస్తుంది, నెక్స్ట్ డే చెడిపోతుంది. మరి టమాటో కచప్ 6 months ఉంటుంది షెల్ఫ్ లైఫ్, ప్రిజర్వేటివ్స్. సో ఒక రోజులో చెడిపోయే పదార్థాన్ని 6 నెలలు చెడిపోకుండా ఉండాలంటే ఎన్ని ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయాలి అందులో? అవన్నీ కెమికల్స్. దే ఆర్ ఆల్ ఆర్గానిక్ కెమికల్స్. సో వీఆర్ పాయిజనింగ్ అవర్ ఓన్ బాడీ. సో వీ హావ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు, మన దగ్గర రిఫ్రిజిరేటర్స్ లేనప్పుడు 1-2 రోజులు కూరగాయలు కొనుక్కోవాల్సి వచ్చేది, అప్పుడు ఫ్రెష్గా ఉండేవి. ఈ ఫ్రిడ్జ్లు రావడం వల్ల ఫ్రిడ్జ్ నిండా పెట్టుకుని అవే చచ్చిపోయిన పదార్థాలు తింటున్నాం, మనం చచ్చిపోతున్నాం. అంటే ఎక్కువ కూరగాయలు పండ్లు ఎక్కువ ఫ్రిడ్జ్ దాంట్లో వల్ల క్వాలిటీ ఫుడ్ తగ్గిపోతుంది, ప్రిజర్వేటివ్స్ వచ్చేసి పోషకాహారాలు తగ్గిపోతాయి.
అది తినపోయినా ఒకటే. బట్ ఇప్పుడు మనం అంతా డిపెండ్ అవుతుంది ఫ్రోజన్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ప్రిజర్వ్డ్ ఫుడ్. సో మోర్ అండ్ మోర్ కెమికల్స్. ముఖ్యంగా ఈ కెమికల్స్ వల్ల బ్రెయిన్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. తెలివితేటలు తగ్గిపోతాయి, ఇంటెలిజెన్స్ తగ్గిపోతుంది, బ్రెయిన్ మొదలు తయారవుతుంది ఆర్గానిక్ ప్రిజర్వ్డ్ కెమికల్స్ వల్ల. సో ఈ మధ్య గట్ హెల్త్ అంటున్నాం కదా సార్, ఇప్పుడు ఈ గట్ హెల్త్కు ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లకు కానీ లేదా ఈ కిడ్నీ సమస్యలకు కానీ ఏమైనా సంబంధం ఉందా? గట్ హెల్త్ అనేది యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్ ప్రాక్టీస్డ్. లైక్ ఆహార పదార్థాల గురించి చెప్పిన డౌట్ వచ్చినప్పుడు మనం ఒకటే ఆలోచించాలి, మన తాత ముత్తాతలు ఏం తినేవాళ్ళు, అది తింటే ఇంకేం ఆలోచించక్కర్లేదు. సో ఎక్కువ కూరలు, ఎక్కువ పండ్లు, అన్ప్రాసెస్డ్ అన్కెమికల్డ్ ఫుడ్ తింటూ ఉంటే గట్కి ఏం ప్రాబ్లం ఉండదు. గట్ హెల్త్ గురించి ముఖ్యంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ తిండి వల్ల. ప్రిజర్వ్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ అంటే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, వీటన్నిటి వల్ల గట్ ఎఫెక్ట్ అవుతుంది. గట్లో అంటే గట్ అంటే ఆహార నాళిక, వీడు అన్నం ఎలా జీర్ణం అవుతుంది? ఎంజైమ్స్ వల్ల, బ్యాక్టీరియా వల్ల. ఈ బ్యాక్టీరియా బ్యాలెన్స్ అనేది తప్పితే అక్కడి పదార్థాలు ఎక్కువ తయారవుతాయి, అవసరమని తయారవు. కొన్ని ఆహార పదార్థాలు ముఖ్యంగా ఈ బ్యాక్టీరియాని డైజెస్ట్ చేస్తాయి. ముఖ్యంగా కిడ్నీలో తయారయ్యే రాళ్ళు ఆక్సలేట్స్ అనే పదార్థంతో తయారవుతాయి, ఆక్సలేట్స్. సో శరీరంలో ఉండే ఆక్సలేట్స్ని ముఖ్యంగా ఈ బ్యాక్టీరియానే డైజెస్ట్ చేస్తాయి, ఆ తర్వాత లివర్ డైజెస్ట్ చేస్తుంది. సో గట్ హెల్త్, బ్యాక్టీరియా హెల్త్ సరిగా లేకపోతే ఇవన్నీ సరిగా మెటబలైజ్ కాకపోవడం వల్ల ఎక్కువ మొత్తంలో శరీరంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. గట్ హెల్త్ ఈజ్ రిలేటెడ్ టు ఎవ్రీ హెల్త్. మనిషి ఉత్సాహంగా ఉండాలన్నా, కిడ్నీస్ హెల్తీగా ఉండాలన్నా, లివర్ హెల్తీగా ఉండాలన్నా కూడా తిండి సరిగా ఉండాలి. మనం మెషిన్లో వేసే ఫ్యూలే దానికి కారణం. సో ఫుడ్ కరెక్ట్గా ఉంటే అన్ని అవయవాలు సరిగానే పనిచేస్తాయి. ఇంకోటి సార్, ఇది ఇప్పుడు అంటే లేట్ నైట్లో ఎక్కువగా అంటే బిర్యానీ లాంటివి కానీ లేదా ఎక్కువ తినడము కిడ్నీ హెల్త్ మీద ఏమన్నా ప్రభావం చూపుతుంది? జనరల్ హెల్త్ మీద ప్రభావం చూడదు, ఒక్క కిడ్నీస్ అనే కాదు. మనకి కొంతమంది మనం చూస్తే జైన్స్ లాంటి వాళ్ళు 6 గంటలకు సూర్యాస్తమయం లోపలే ఫుడ్ తినాలి. సూర్యాస్తమయం అయిన తర్వాత ఫుడ్ తినరు, మళ్ళీ పొద్దున సూర్యోదయం తర్వాత ఫుడ్ తింటారు. ఇది వెరీ గుడ్. 12 hours ఫాస్టింగ్ అనమాట, 12 hours ఫాస్టింగ్. సో ఇట్లా అర్ధరాత్రి అవుతారు, రాత్రి 2 గంటలు 3 గంటలకు డాన్సులు వేసుకుంటూ బిర్యానీ తింటే 2 AM బిర్యానీ, 1 AM బిర్యానీ అని ఇప్పుడు హోటల్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు యంగ్ జనరేషన్ ఎవరు 2 గంటలకు ముందు నిద్రపోవట్లే కదా. నైట్ లైఫ్ అనే కొత్త పేరు దానికి, నైట్ లైఫ్ అని చెప్పేసి. దానివల్ల ఇన్ జనరల్ ది బాడీ దాని ఎఫెక్ట్ ఇమీడియట్ గా మీకు తెలకపోవచ్చు. యూ మేబీ ప్రజలు అనుకోవచ్చు మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పేసి, కానీ 40 ఏళ్ళకి ముసలు అవుతారు, 40 ఏళ్ళకి అన్ని రకాల జబ్బులు వస్తాయి. సరే ఇంకోటి సార్, ఇప్పుడు కిడ్నీ సమస్యకు వస్తే 70% అయ్యేదాకా మనకు తెలియదు. ఆ తర్వాత మనం 75 నుంచి కాపాడుకొని మనం ఏది డయాలసిస్ స్థాయి దాకా వెళ్ళొద్దు అనుకుంటే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళు దేనివల్ల ప్రాబ్లం వస్తుంది అది రాకుండా చూసుకోవడం. And all other general health principles like strict control of diabetes and blood pressure, regular physical fitness activity, more classical food, unprocessed and undiluted food, unadulterated food, chemicals లేకుండా ఇవి తినాలి. పర్ఫెక్ట్ కంట్రోల్ ఆఫ్ డయాబెటీస్, పర్ఫెక్ట్ కంట్రోల్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్, ఇవి చేస్తే కనుక ఇంకా ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఆపుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అదే ఆహార అలవాట్లు కంటిన్యూ చేస్తే సపోజ్ ఒక సంవత్సరంలో మొత్తం కిడ్నీ డ్యామేజ్ అయిపోయేటట్టయితే మనం చాలా జాగ్రత్తగా ఉంటే 5 ఏళ్ళైన ప్రాబ్లం ముందుకు వెళ్ళకుండా ఆపచ్చు, 10 ఏళ్ళైన ప్రాబ్లం ముందుకు వెళ్ళకుండా ఆపచ్చు. యూరిన్ లో నొరగా అరకంగా స్మెల్ వస్తుంటాయి కొంతమందికి, అది ఏం లక్షణాలు? యూరిన్ లో నొరగా స్మెల్ అనేది మెయిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల, అందులో డౌటే లేదు. ఇంకా మెయిన్లీ ఇన్ఫెక్షన్స్. నొరగా అనేది చాలా మంది యూరిన్ లో ప్రోటీన్ ఎక్కువ పోతూ ఉంటే దాని వల్ల నొరగ వస్తుంది అనేటువంటి అభిప్రాయం ఉంది అందరికి. కొంతవరకు నిజమే, బట్ నార్మల్గా యూరిన్ కూడా యూరిన్ పాస్ చేసే ఫోర్స్ని బట్టి నొరగ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ప్రోటీన్స్ ఎక్కువ పోయినప్పుడు కొంచెం నొరగ ఎక్కువ వస్తుంది. నార్మల్ స్థాయి కన్నా ప్రోటీన్స్ కొన్ని జబ్బులలో ప్రోటీన్స్ ఎక్కువ పోతూ ఉంటాయి. బట్ అలా అని చెప్పి నొరగ వస్తుందని చెప్పి ఎక్కడ సైంటిఫిక్ స్టడీస్ వాట అసలు మెన్షన్ చేయరు అసలు. ఇంకోటి సార్, ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు సరే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మనకు మూత్రంలో మంట లేదా ఈ నొరగ లేకపోతే ఇవన్నీ తెలుస్తుంది యాక్చువల్గా. మరి చిన్నపిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటే మనం ఎట్లా గుర్తించాలి తల్లిదండ్రులు? చిన్నపిల్లలు యూరిన్ పోసినప్పుడు ఏడుస్తుంటారు, మాటిమాటికి యూరిన్ పోస్తుంటారు, జ్వరం వస్తూ ఉంటుంది. అప్పుడు మనం చెక్ చేసుకోవాలి ఎక్కడ ప్రాబ్లం ఉంది. అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి కిడ్నీస్ ఎలా ఉన్నాయి, బైవర్త్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లోపల, మూత్రాశయం ఎట్లా ఉంది, మూత్రాశయంలో ఏమైనా మార్పులు వస్తున్నాయా ఇన్ఫెక్షన్స్ వల్ల, అక్కడి నుంచి కింద మూత్రాశయం వచ్చి కిందకు వచ్చే మార్గంలో ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా. అదే ముఖ్యంగా మగపిల్లలు చూస్తే ఫైమోసిస్ అంటే అంగం మీద ఉండే ముందు చర్మం కనుక టైట్ అయిపోయి యూరిన్ బయటికి పోకుండా చేస్తుంది. అలాంటి సింపుల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు,
లేదా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై ది ప్రాబ్లమ్ ఫస్ట్. ట్రీట్మెంట్ మే బి సింపుల్, ట్రీట్మెంట్ మే బి డిఫికల్ట్, బట్ ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఫైనల్గా సార్ 500 పైగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ మీరు చేశారు. యాక్చువల్లీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎవరికి అవసరము, అది ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు, తీసుకున్న తర్వాత అది ఎంతసేపు ఆపరేషన్ జరుగుతుంది, సో అది ఆపరేషన్ జరిగిన తర్వాత ఫారెన్ బాడీలో ఎంటర్ అవుతుంది కదా, అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఒక మనిషికి ఒక కిడ్నీ సరిపోతుందా, ఎవరు మా దాతగా వివరించవచ్చు, వీటి మీద అవగాహన పెంచండి. అంటే టెక్నికల్గా చూస్తే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినప్పుడు ఎవరి నుంచైనా కిడ్నీ తీసుకోవచ్చు. బట్ ఫర్ లీగల్ పర్పసెస్ ఓన్లీ రక్త సంబంధికుల నుంచి మాత్రమే కిడ్నీ తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు. ఓకే. రక్త సంబంధి ఒక ఫ్యామిలీలో తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, బ్రదరు, సిస్టర్ అండ్ వైఫ్. వైఫ్ ఈజ్ ఇంక్లూడింగ్ ది ఫ్యామిలీ. వీళ్ళ నుంచి మాత్రమే ఒకళ్ళొకళ్ళు కిడ్నీ తీసుకునే అవకాశం ఉంది లీగల్గా. దీన్ని మించి బయట నుంచి ఎవరిని తీసుకోవాలంటే గవర్నమెంట్ క్రియేట్ చేసిన ఒక సంస్థ ఉంది, ఒక కమిటీ, దాని నుంచి పర్మిషన్ తీసుకుని చేసుకోవచ్చు. సో ఇంతకుముందు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వడం అనేది ప్రిలిమినరీ రిక్వైర్మెంట్ ఫస్ట్. ఇప్పుడు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోయినా కూడా ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతున్నాం. ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్. దానికి ముందు యాంటీబాడీ టైటర్స్, అంటే ఇప్పుడు మన శరీరంలోకి ఏదైనా ఒక బ్యాక్టీరియా ప్రవేశించింది అనుకోండి, బ్యాక్టీరియా నాశనం చేయడానికి శరీరంలో యాంటీబాడీస్ తయారవుతాయి. అలాంటి యాంటీబాడీస్ ఉంటే కిడ్నీ డ్యామేజ్ చేసేస్తాయి. సో బయట నుంచి ఇంకొక కిడ్నీ వస్తే దాన్ని ఇమీడియట్గా రిజెక్ట్ చేస్తుంది బాడీ. బ్లడ్ గ్రూప్ మొత్తం మ్యాచ్ అయినా సరే రిజెక్ట్ చేస్తుంది. అలా రిజెక్ట్ చేయకుండా ఉండటానికి శరీరం యొక్క రోగ నిరోధక శక్తిని బాగా తగ్గించేసేయాలి మందులతో. ఆ రోగ నిరోధక శక్తి తగ్గించేసి శరీరానికి కిడ్నీకి ఎగనెస్ట్గా అటాక్ చేసే కెపాసిటీని తగ్గించేసి అప్పుడు ఆపరేషన్ చేయాలి. దానివల్ల శరీరంలో చాలా బ్యాక్టీరియా ఉంటాయి, మనకి హామ్ చేయలేక పోరాడుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు అవకాశం వస్తే బాడీని తినేద్దామని చెప్పేసి, లైక్ ట్యూబర్క్యులోసిస్ బ్యాక్టీరియా, ఫంగస్, రకరకాల బ్యాక్టీరియాని మన గోళ్ళల్లో, తల మీద, పళ్ళల్లో, అన్ని చోట్ల బ్యాక్టీరియా ఉంటాయి. కానీ మన బాడీ వాడిని ఎదుర్కొంటూ ఉంటుంది, వాడిని సప్రెస్ చేస్తూ ఉంటుంది పైకి ఎక్కకుండా. ఈ ఇమ్యూనో సప్రెషన్ చేసినప్పుడు, రోగ నిరోధక శక్తి తగ్గించినప్పుడు అలాంటి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అందునే ఎక్కువ బయట తిరగకూడదని చెప్పి క్లోజ్ స్పేస్లోకి, లైక్ సినిమా హాల్స్లోకి, మాల్స్లోకి, బస్సుల్లోకి వెళ్ళకూడదు. ఒక ప్రశాంతంగా క్లీన్గా ఉండే వాతావరణం ఉండాలంటారు. ఎందుకంటే మామూలు మనిషికి ఫ్లూ ఫీవర్ వస్తే 4 రోజులు తగ్గిపోతుంది, కానీ ట్రాన్స్ప్లాంట్ చేసి రోగ నిరోధక శక్తి తగ్గిన పేషెంట్కి ఫ్లూ తగ్గడం కూడా కష్టమే. కాబట్టి రాకుండానే చూసుకోవాలి. ముఖ్యంగా ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ తర్వాత ప్రమాదాలు జరిగేది కిడ్నీలో ప్రాబ్లం వల్ల కాదు, ఈ ఇన్ఫెక్షన్స్ వల్లనే. లైక్ టీబీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అండ్ అదర్ ఇన్ఫెక్షన్స్, వీటి వల్ల చాలా మంది చచ్చిపోతూ ఉంటారు. కాబట్టి ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్త పడాలి. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఈ రోగ నిరోధక శక్తి తగ్గించడానికి వాడే మందులు కంటిన్యూస్గా వాడుతూనే ఉండాలి డాక్టర్ ఆధ్వర్యంలో. అంతా బాగానే ఉంది, సెట్ అయిపోయింది, కిడ్నీ మందులు ఆపేద్దాం అంటే మాత్రం వెంటనే కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది. అంటే ఒక కిడ్నీ యాక్చువల్గా మనిషికి సరిపోతుందా సార్? ఇప్పుడు దాతకు కానీ తీసుకున్న వాళ్ళకి కానీ పూర్తిగా 100%? అంటే కొంతమందికి 1 or 2% పీపుల్లో బై బర్త్ ఒకటే కిడ్నీ ఉంటుంది, వాళ్ళు మామూలుగానే బతుకుతూ ఉంటారు. వాళ్ళకి ఏమీ తేడా ఉండదు, మామూలు మిగతా వాళ్ళకి ఏం తేడా ఉండదు. ఏదో టెస్టులు చేస్తే ఒక కిడ్నీ ఉందని తెలుస్తుంది తప్ప బై ప్రాబ్లం వల్ల వాళ్ళే బయటపడరు. అంటే ఏంటి, మామూలుగా మనిషి ఒక కిడ్నీలో బతకచ్చు అనమాట. కాబట్టి ఒక కిడ్నీ ఇవ్వగలిగే అవకాశం దొరికింది. సో ఒక కిడ్నీతో బ్రహ్మాండంగా బతకచ్చు. నేను ఇందాక చెప్పినట్టుగా 75% నెఫ్రాన్ డ్యామేజ్ దాకా మనకేం తెలియదు. ఒక కిడ్నీ తీసినా కూడా ఇంకో కిడ్నీ ఉంది, 50% ఉంది, కాబట్టి లక్షణాలు ఉండవు. ఆ కిడ్నీ డ్యామేజ్ అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి కిడ్నీ తీసుకునే ముందు ఆ కిడ్నీ ఇచ్చే వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు చూడాలి. వాళ్ళకి ఏమైనా షుగర్లు, బీపీలు ఉన్నాయా, ఏమైనా కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయా, 2 పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా, ఇవన్నీ చూసే తీస్తారు. సార్ ఇప్పుడు మీరు అంటే 36 సంవత్సరాలుగా ఈ వృత్తిలో ఉన్నారు. గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏంటి, వచ్చే 10 ఏళ్లలో ఈ రంగంలో జరిగే అభివృద్ధి గురించి చిన్నగా ఏమైనా చెప్పగలరు? అభివృద్ధి చాలా ఉందండి. 5 ఏళ్ల క్రితం మేము చదువుకున్నప్పుడు కిడ్నీలో చిన్న రాయి వచ్చినా సరే చాలా ఎక్కువ, ఒక పొట్టంతా కట్ చేసి రాయిని బయటకు తీయాల్సి వచ్చేది. ఇప్పుడంతా ఎండోస్కోపిక్ సర్జరీస్ వచ్చేసాయి. కిడ్నీలో పెద్ద పెద్ద రాళ్ళని కూడా ఒక చిన్న రంధ్రం పెట్టేసి లేజర్తో బ్లాస్ట్ చేసేసి నెక్స్ట్ డే ఇంటికి పంపించే పరిస్థితులు వచ్చాయి. లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. నెక్స్ట్ 10 years లో వాట్ యువర్ ఎక్స్పెక్టేషన్ అంటే ఏది పెద్ద? ఇప్పుడు మెయిన్గా మనకు వస్తుంది మా లేటెస్ట్ ఇది రోబోటిక్స్. రోబోటిక్స్తో అంటే రోబో లేక ముందు కూడా ఈ ఆపరేషన్ చేసేవారు. రోబో రావడం వల్ల కొన్ని క్లిష్టమైన ఆపరేషన్లు చేయడం ఈజీ అయిందనమాట. అన్నిటికీ రోబో ఉపయోగం లేదు. కొన్ని ఆపరేషన్లకి లైక్ యూరాలజీలో ప్రాస్టేట్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ ప్రాస్టేట్ని తీసేయడానికి రాడికల్ ప్రాస్టేటెక్టమీ అంటారు. దానికి రోబో బాగా ఉపయోగపడుతుంది. అలాంటి అభివృద్ధి రోబో ఈజ్ ఏ రెవల్యూషన్ నౌ ఇన్ ఎనీ ఫీల్డ్, నాట్ ఓన్లీ మెడికల్. ఎక్కడైనా రోబోసే వస్తున్నాయి ఇప్పుడు.
అది లేటెస్ట్ రెవల్యూషన్. ఇంకోటి లాపరోస్కోపీ మొదలుపెట్టి 30 ఏళ్ళు అయింది. లాపరోస్కోపీ అంటే కీ హోల్ సర్జరీ అంటారు. పొట్టలోకి 2 రంధ్రాలు పెట్టి లోపల చూస్తూ చాలా రకాల ఆపరేషన్లు చేయొచ్చు. సో లాపరోస్కోపీ అనేది బేసిక్గా ఉంది, 30-35 ఏళ్ళ నుంచి ఉంది. దాంట్లో అడ్వాన్స్మెంట్స్, లేటెస్ట్ ఎక్విప్మెంట్, లేటెస్ట్ కెమెరాస్, లేటెస్ట్ టీవీస్ అంటే మానిటర్స్, వీటిలో అభివృద్ధి చాలా జరుగుతుంది. అంటే 3D టెక్నాలజీ. అంటే నెక్స్ట్ 10 yearsలో డయాలసిస్ లేకుండా కానీ లేదా కృత్రిమ మూత్రపిండాలు కానీ ఇటువంటి ఏమైనా వచ్చే అవకాశం ఉందా ఫీల్డ్లో? కృత్రిమ మూత్రం ఇంతవరకు ప్రాక్టికల్గా లేదండి. నో. అంటే ఒకటి పెరిటోనియల్ డయాలసిస్ అని చెప్పి ఒక టెక్నిక్ ఉంది. పేషెంట్ హాస్పిటల్ రాకుండా ట్రైనింగ్ ఇచ్చి ఇంటికి పంపిస్తాం. అది కొంచెం టీడీఎస్ ప్రొసీజర్. అంటే పొట్టలో పైప్ వేసి పెడతాం అనమాట. ఆ పైపులోకి సెలైన్ లాంటి ఒక ద్రవం ఎక్కించేసి కొద్దిసేపు పొట్టలో ఉండతా మళ్ళీ పైప్ కిందకి పెట్టి ఆ వాటర్ అంతా బయటకు వచ్చేట్టు చేసేయాలి. అప్పుడు రక్తంలో ఉండే మళ్ళీ పదార్థాలు కొంచెం బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. దాని అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ పేషెంట్ ఇది రిమోట్ ఏరియా వేర్ దేర్ ఇస్ నో ఫెసిలిటీ, డయాలసిస్ ఫెసిలిటీ లేని ఏరియాలో ఉన్నప్పుడు పేషెంట్కి ట్రైనింగ్ ఇవ్వగలిగే పరిస్థితి ఉంటే, నేర్చుకునే శక్తి ఆయనకు ఉంటే కనుక అది చేసి పంపించవచ్చు. ఏదైనా ప్రాబ్లం వస్తే హాస్పిటల్ రావాలి, లేకపోతే లేదు. దాని ఇట్ హస్ గాట్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ బట్ స్టిల్ పాసిబుల్. అదర్ దాన్ హ్యూమన్ కిడ్నీ ట్రయల్స్ అయితే చేశారు కానీ ఇప్పటికే లేదండి. రిజెక్షన్ ఈజ్ ది మెయిన్ ప్రాబ్లం. రిజెక్షన్. ఓకే. ఇమ్మీడియట్గా బాడీ రిజెక్ట్ చేద్దాం అంతే. ఓకే. సో అంటే ఈ రంగంలోకి వచ్చే కొత్త యూరాలజిస్టులకు, ఆండ్రాలజిస్టులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? డయాగ్నోసిస్, ఐడెంటిఫైయింగ్ ది ప్రాబ్లమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చిందండి, యాంటీబయాటిక్ వాడాలని అందరికీ తెలుసు. ఎందుకు వస్తుంది ఇన్ఫెక్షన్? ఫర్దర్గా మాటిమాటికి రాకుండా అంటే ఏం చేయాలి? డయాగ్నోసిస్ అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్ అండ్ ప్రాపర్ ట్రైనింగ్ అండర్ సూపర్విజన్. అన్ని నమ్మకంగా ఆపరేషన్ చేయగలిగిన శక్తి ఉండాలి, లేకపోతే ప్రాబ్లమ్స్ ల్యాండ్ అవుతూ ఉంటారు. సో ప్రాపర్ ట్రైనింగ్, ప్రాపర్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్. సో థ్యాంక్ యూ ప్రసాద్ గారు. సో మీరు మీ అనుభవం నుంచి ఎన్నో విలువైన సలహాలు మా ప్రేక్షకులు అందించారు. సో ఈ అవగాహన పెంచే కార్యక్రమం ఇదే రకంగా కొనసాగాలని చెప్పి కోరుకుంటాం. సో మీ విలువైన సమయానికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. సో వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ స్టాక్. వచ్చే వారం మరో డాక్టర్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.